Good evening. Wonderful evening, all my dear lovely friends, and hearty welcome to today's magical session. Uh, Today, we are Mm. going to take our lives to the next level. So, who is ready to enter into the next level of life? Just show your thumbs up if you are yes, ready Yes, for that. ma'am. Yes, yes, yes. Wonderful, wonderful. So, I would like to request you all to on your videos so that our interaction will be very active and you will feel charged, and I also get energy by looking at your beautiful faces. Okay, so yeah, ఎందుకంటే ఇది మన లైవ్ సెషన్. మీరు వీడియోస్ ఆఫ్ చేసుకొని వింటూ ఉంటే యూట్యూబ్ లో వీడియో విన్నట్టే అనిపిస్తుంది, మీకు లైవ్ గా మీరు పార్టిసిపేట్ చేస్తున్నట్టు ఉండదు. సో టుడే వీఆర్ గోయింగ్ టు డూ సమ్ ప్రాక్టికల్స్ ఆల్సో. ఓకే, సో గెట్ రెడీ ఫర్ దాట్. అండ్ బిఫోర్ స్టార్టింగ్, I would like to inform you all that today I'm going to give you lots of gifts. Okay. So who is ready to take that gift? Receive that gift. Who is ready to take the gift? Yes. Show your two thumbs ups if you are ready. Yes, yes, yes. Who wants gifts? Yes. Still somebody are joining. Let them join. Okay. So at the end of the session, I'll announce that. I mean, after sharing the important topic of today, I'm going to announce that gift. And before that, మన గ్రూప్ లో స్నేహ ఫ్యామిలీ గ్రూప్ లో అండ్ న్యూ మైండ్ సెట్ న్యూ లైఫ్ కమ్యూనిటీలో కూడా నేను సెండ్ చేశా. ఓకే, ఎవరైతే ఈ రోజు నేను అందజేయబోతున్న గిఫ్ట్స్ ని పొందాలనుకుంటున్నారో యూ హ్యావ్ టు ఫిల్ దట్ ఫామ్. ఫామ్ ఫిల్ చేశారు అందరూ? ఇఫ్ నాట్, డూ ఇట్ ఇమీడియట్లీ, ఎందుకంటే ఆ ఫామ్ ఫిల్ చేసిన వాళ్ళకే గిఫ్ట్స్ వస్తాయి. ఓకే, సో అందులో మనం లక్కీ డ్రా తీస్తాం అనమాట. ఎవరెవరు ఫిల్ చేశారో వాళ్ళలో అది కూడా మీరే తీస్తారు. అది ఎలా ఏంటి అన్నది ఇట్స్ సర్ప్రైజింగ్ థింగ్. లెట్స్ బీ ఎక్సైటెడ్. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ హూ విల్ బి దట్ లక్కీయెస్ట్ పర్సన్ టుడే. ఓకే, అసలు ఏంటి అన్నది మీకే అర్థమవుతుంది ఇన్ ద ప్రాసెస్. బిఫోర్ దట్, ఒక ఇంపార్టెంట్ విషయం మీతో ఇప్పుడు నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఓకే, అబౌట్ టుడేస్ ఎక్స్పీరియన్స్. ఓకే, జనరల్ గా నేను ఎప్పుడు చెప్తా ఉంటా మీకు, మనం ఎప్పుడైనా కూడాను ఏదైనా ఒక ఆలోచన ప్యూర్ గా చేసి, అంటే శుద్ధ సంకల్పంతో మనం ఏదైనా ఒకటి మనస్ఫూర్తిగా కోరుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే ఆ యూనివర్స్, ఆ భగవంతుడు ఎప్పుడు కూడా మనకి దానికి తగ్గట్టుగా అవకాశాలని సృష్టిస్తాడు అని మీరు ఎంతమంది నమ్ముతున్నారు? ఉం? ఎవరెవరు నమ్ముతున్నారు మీలో? ఎస్, నేనైతే డబల్ 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 త్రిబుల్ సంథింగ్ సంథింగ్ అన్లిమిటెడ్. ఓకే, ఎస్. యాక్చువల్లీ ఈ రోజు ఎక్స్పీరియన్స్ ఏంటంటే నాది, అండ్ అఫ్ కోర్స్ నా లైఫ్ లో చాలా ఇలాంటి ఐ మీన్ అనుభవాలు ఉన్నాయి నాకు అన్ని విధాలుగా కూడా. ఇది ఈ రోజు ఎక్స్పీరియన్స్ ఏంటంటే, యాక్చువల్లీ ఈ రోజు మార్నింగ్ 9 నుండి 11:30 వరకు నేను ఒక సెషన్ అటెండ్ అవ్వాల్సి ఉండింది. ఓకే, ఇట్ వాస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ, ఫర్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్ అండ్ టు హెల్ప్ యూ మోర్ బై లెర్నింగ్ దట్. ఓకే, అంటే నా దగ్గరికి ఎవరెవరైతే మీ అందరూ చేరారో, అలాగే నాతో ఎవరైతే జర్నీ కొనసాగిద్దాం అనుకుంటున్నారో మీ అందరికి కూడా ఎంతో యూస్ఫుల్ అవుతుంది అది. సో అది నేను ఎలాగైనా అటెండ్ అవ్వాలనుకున్నా. బట్ సాటర్డే మాకు మార్నింగ్ స్కూల్ ఉంటుంది మామూలుగా. ఓకే, 6:30 టు 11:30. అంటే ఆ సెషన్ మరి అటెండ్ అవ్వడం అవ్వదు కదా. స్కూల్లో ఉంటే స్కూల్లో క్లాసెస్ అవి వాటితో బిజీగా ఉంటాం, మనం అటెండ్ అవ్వడం అది ఎలా చేయాలి ఏం చేయాలి అనుకొని చెప్పి ఆలోచిస్తుండేదాన్ని. ఓకే, అలాగే ఎలాగైనా అటెండ్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా మాత్రం ఉండేది. ఓకే, సో ఆ కమ్యూనిటీ హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మెసేజ్ చేసా, ఇలా నేను స్కూల్లో ఉంటా, ఏం చేయాలి ఏంటి, వీడియో ఏమైనా సెండ్ చేస్తారా అంటే మే నాట్ బి, అది మేము క్లియర్ గా చెప్పలేము అనేసి వాళ్ళు కూడా రిప్లై చేశారు అనమాట. అండ్ దెన్ ఓకే,
యూ ఇన్ఫార్మ్ యువర్ టీమ్ అండ్ ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ ప్లీజ్ షేర్ మీ ద వీడియో అని పెట్టా కానీ అది వీడియో విన్ని కన్నా మనకి ఎప్పుడైనా లైవ్ గా ఇంటరాక్షన్ అయిందే చాలా ఎఫెక్టివ్ ఉంటది. ఎప్పుడైనా మీకు కూడా డిఫరెన్స్ తెలుస్తుందా? యూట్యూబ్ లో వీడియోస్ వినిన దానికి డైరెక్ట్ లైవ్ ఇంటరాక్షన్ అన్నది చాలా డిఫరెన్స్ ఉంటది. ఓకే, సో మనం డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అవ్వచ్చు, క్వశ్చన్స్ అడగచ్చు. ఓకే, మన మెంటర్ ఎవరైతే మనకి క్వశ్చన్స్ అడుగుతుంటారో దానికి మనం రిప్లై ఇవ్వచ్చు. ఈ టైప్ అన్ని ఉంటాయి కదా యాక్టివిటీస్. సో ఐ వాజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు అటెండ్ ద లైవ్ సెషన్. బట్ హౌ ఐ వాజ్ థింకింగ్, ఇలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఇంకా రాత్రి అయిపోయింది. పడుకునే ముందు ఒకటి అనుకున్నా, ఐ మీన్ నైట్ ఇంకా అయిపోయింది. అనుకున్నా ఏంటంటే ఓకే, నాకు మనస్ఫూర్తిగా ఉంది ఇష్టం, ఐ మీన్ అటెండ్ అవ్వడానికి. యువర్ చాయిస్ యూనివర్స్. నేను ఒకవేళ అది గ్యారంటీగా అటెండ్ అవ్వాలి, దానివల్ల నేను చాలా నేర్చుకోవచ్చు, అలాగే నా దగ్గర ఎవరైతే నేర్చుకోవడానికి వస్తున్నారో వాళ్ళకి కూడా బెనిఫిట్ అవుతుంది అని నీకు అనిపిస్తే నువ్వే కల్పించు అవకాశం. నేను నా 100% ట్రై చేశా. నవ్ ఇట్స్ యువర్ టర్న్ అనుకొని వదిలేసాను, ఇంకా మరి దానికోసం ఆలోచించలేదు. ఓకే, విత్ ఇన్ 15 minutes నాకు ఫోన్ వచ్చింది. ఓకే, ఏంటంటే మా హెచ్ఎం ఫోన్ చేశారన్నమాట. ఫోన్ చేసి ఏం చెప్పారంటే, మేడం రేపు ఇలాగ హెచ్ఎం మీటింగ్ ఉంది వేరే స్కూల్లో. ఓకే, నేను ఇక్కడ మన స్కూల్లోనే, తర్వాత ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్ చైతి అరేంజ్మెంట్స్ అవుతున్నాయి, దానికి సంబంధించి ఇనాగ్రేషన్ అవి ఉన్నాయి, నేను దానిలో బిజీగా ఉంటాను కాబట్టి నేను అటెండ్ అవ్వాలన్న మీటింగ్, మీరు అటెండ్ అవ్వండి నా ప్లేస్ లో. ఓకే, దాని టైమింగ్ ఏంటంటే 10 to 4. ఓకే, సో మీరు మార్నింగ్ స్కూల్కి రావక్కర్లేదు, 10 to 4 మీరు అక్కడ మీటింగ్ అటెండ్ అవ్వండి అన్నారన్నమాట. ఆహా, వాడే ఛాన్స్ అనుకున్నా. ఓకే, 10 to 4 అంటే అట్లీస్ట్ ఒక గంట నేను వెండం అవుతుంది కదా డైరెక్ట్ గా, అంటే 9 to 10 నేను అటెండ్ అవ్వచ్చు కదా అని అనుకున్నా. సరే అని చెప్పి మార్నింగ్ లేచి వంట అది కంప్లీట్ చేసేసి 9 లోపు, 9 అయ్యేసరికి రెడీ సెషన్ కోసం. ఓకే, సో ఇటు రెడీ అవుతున్నాను, అటు అటెండ్ కూడా అయ్యాను. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ప్లీజ్ సిట్ స్ట్రైట్ అండ్ అటెండ్ ద సెషన్, ఇట్ విల్ బి మచ్ ఎఫెక్టివ్. ఓకే, ఎందుకంటే ఏదో మనం చేరబడి ఏదో టైం పాస్ కోసం వింటున్నాం అనుకుంటే ఒకలాగా అనిపిస్తుంది. నా లైఫ్ కోసం నేను ఇవి నేర్చుకుంటున్నాను అని సంసిద్ధంగా ఉంటే ఒకలాగా అనిపిస్తుంది ఎప్పుడైనా కూడా. ఓకే, యా, యా, సో అలా వెండమైంది. సో నేను ఎక్కడ నుండి బయలుదేరి ఏ స్కూల్లో అయితే మీటింగ్ ఉందో అక్కడికి వెళ్ళిపోయాను కూడా. అయితే ఈ వెళ్ళేటప్పుడు ఏం చేశానంటే, స్క్రీన్ రికార్డింగ్ ఆప్షన్ ల్యాప్టాప్ లో పెట్టి మా హస్బెండ్ చెప్పాను అనమాట, ఇది 11:30 వరకు అవుతుంది సెషన్, అంతవరకు అది రికార్డ్ అవుద్ది, ఆ తర్వాత మీరు బంద్ చేసేయండి, నేను వచ్చాక వింటానని చెప్పి. అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే వాళ్ళు ఇంకా అరేంజ్మెంట్స్ లో ఉన్నారు, మీటింగ్ ఇంకా అప్పుడే స్టార్ట్ అవ్వలే. ఓకే, ఓకే, రైట్ టైం నాకు దొరికింది, వై కాంట్ ఐ కంటిన్యూ ఫ్రమ్ హియర్ అనుకుని అక్కడ మళ్ళీ స్టార్ట్ చేసామాట మొబైల్లో. ఓకే, సో అది స్టార్ట్ చేసి నేను కంప్లీట్ గా విని ఇంకా ఎండ్ అయిపోతుంది అనగా అప్పుడు మీటింగ్ స్టార్ట్ అవడానికి మొత్తం అంతా రెడీ అయింది. వాళ్ళు ఎలా మీటింగ్ స్టార్ట్ అయ్యేసరికి ఇటు నాకు క్లాస్ అయిపోయింది అనమాట. హౌ వండర్ ఇట్ ఈజ్. ఓకే, అంటే ఇది అసలు ఇంపాసిబుల్ నార్మల్ గా. నేను ఆ టైంలో స్కూల్లో ఉంటాను నార్మల్ గా, 6:30 to 11:30. అలాగే హెచ్ఎం మీటింగ్ కి నేను ఎప్పుడు వెళ్ళా ఎంతవరకు, మా హెచ్ఎం వెళ్తుంటారు, లేదంటే ఆయన తర్వాత ఎవరైతే సీనియర్స్ ఉన్నారో ఆ మేడం వెళ్తుంటారు. అయితే ఈ రోజు సిచ్యువేషన్ ఎలా ఉండదంటే, ఈవెన్ ఆ హెచ్ఎం వెళ్ళడానికి అవ్వదు, అంటే ఆవిడ వచ్చి ఉన్నారు, వస్తారు అక్కడికి, బట్ షీ కెనాట్ అటెండ్ కంప్లీట్లీ. అలాగే ఆమె తర్వాత ఎవరైతే సీనియర్ ఉన్నారో ఆవిడ కూడా వెళ్ళడానికి అవ్వదు, ఆవిడ తర్వాత ఎవరు సీనియర్ ఉన్నారో ఆమె కూడా వేరే ప్రోగ్రామ్ ఉంది మా స్కూల్లో. సో నా పైన ఎవరైతే ముగ్గురు సీనియర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా ఎవరికి అవైలబిలిటీ లేదు. సో షీ చూస్ మీ. ఓకే, సో నేను అలా వెళ్ళడం ఏమైంది, ఇటు ఇక్కడ ఇంటి దగ్గర నేను ఎంతవరకు అటెండ్ అయ్యాను, అక్కడ కూడా. ఓకే, అంటే మామూలుగా అయితే ఏం చేస్తారు, ఎవరైనా అక్కడికి వెళ్ళిన తర్వాత పిచ్చాపాటి మాట్లాడుకోవడం, ఎవరెవరు ఉన్నారో వాళ్ళతో ఇవే అవే ఇవే మాట్లాడుతుంటాం. బట్ ఐ ఫుల్లీ కాన్సన్ట్రేటెడ్ ఆన్ మై సెషన్. ఓకే, కంప్లీట్ గా కాన్సన్ట్రేట్ చేసి ఫినిష్ అయిపోయింది, ఇటు మీటింగ్ స్టార్ట్ అయింది, అక్కడ ఏం వినాలో అవి కూడా విన్నా, నోట్ చేసుకున్నా, అన్నీ అయింది. ఓకే, ఇట్స్ వండర్ఫుల్ మిరాకల్ దట్ ఐ ఎక్స్పీరియన్స్ ఇట్ టుడే. అయితే ఇది వింటే ఇందులో ఏముంది పెద్ద అనిపించవచ్చు కొంతమందికి, కానీ అది నాకు అర్థమవుతుంది.
ఎందుకంటే అది నాకు ఎంత ఇంపార్టెంట్. ఓకే. సో మీలో కూడా ఇలా చాలా ఎక్స్పీరియన్స్ అయ్యే ఉండుంటాయి. పర్టికులర్ గా మనం ఏదైనా మనస్ఫూర్తి కోరుకొని అది అవ్వదు అనుకున్నా కూడా లేదు లేదు ఎలాగైనా అవ్వాలి, ఎలాగైనా అవ్వాలి, ఎలాగైనా అవ్వాలి, నేను ఎలాగైనా చెయ్యాలి 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 అనుకున్నప్పుడు ఆ సిచ్యువేషన్స్ ఎలా టర్న్ అయిపోతాయి అంటే వీ జస్ట్ వండర్ అబౌట్ ఇట్. అరే ఎలా అయిపోయింది ఇలా. సో ఆ ఎక్స్పీరియన్స్ నేను ఈరోజు పొందాను. అండ్ రియల్లీ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఓకే టు షేర్ ద అప్కమింగ్ ఐ మీన్ ఇనిషియేషన్స్ ఆఫ్ మైండ్. ఎందుకంటే మీ అందరూ యూట్యూబ్ లో నా వీడియోస్ చూసి నాకు రీచ్ అయిన వాళ్ళే. ఐ రైట్? మీరెవరో నాకు తెలీదు, నేనెవరో మీకు తెలీదు. ఓకే. అలాగే మీరు చాలా మంది వీడియోస్ కూడా వినుంటారు ఇంతవరకు. ఓకే. బట్ వై వీ కనెక్టెడ్ హియర్, దిస్ ఇస్ ద క్వశ్చన్. మీకేమనిపిస్తుంది చెప్పండి, ఎందుకు మనమే కనెక్ట్ అయ్యాం ఇలా? జస్ట్ టైప్ ఇట్ ఇన్ ద చాట్ బాక్స్. వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ అబౌట్ అవర్ రిలేషన్షిప్? యూట్యూబ్ లో వీడియో చూస్తున్న వాళ్ళైతే యూట్యూబ్ లో మీ కామెంట్ లో కూడా షేర్ చేయొచ్చమ్మా. ఇక్కడ లైవ్ లో ఉన్న వాళ్ళు ఇక్కడ కామెంట్ లో షేర్ చేస్తున్నారు. అలాగే యూట్యూబ్ లో ఎవరైతే వీడియో వాచ్ చేస్తున్నారో యు జస్ట్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్, why we are connected or why are you watching my video in the comment. Okay. Yes, soul journey ma'am. Chaitanya, Padma Sri garu, we are soulmates ma'am. Yes, exactly. Alvelama, like-minded people. Wonderful amma. Yes. Okay. Like-minded people means manandaram maybe belong to different places. Okay. Yeah. Vasanta, God already fixed ma'am. You are best friend. Yeah, that's true. Jyoti Amma, Devudi Krupa. Yes, 100%. We are unique personalities, Aslesa. That's 100% correct, dear. And yeah, here is beautiful hat. Thank you for such a wonderful hat. సో నేను ఒక్క విషయం మీకు చెప్పాలనుకుంటున్నానమ్మా ఈరోజు. మనందరం డిఫరెంట్ ప్లేసెస్ సంబంధించిన వాళ్ళం, డిఫరెంట్ కుటుంబాల బ్యాక్గ్రౌండ్ అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లైఫ్ స్టైల్స్ ఉన్న వాళ్ళం. గాడ్ ఇచ్చిన ఫ్రెండ్ మ్యామ్ స్వప్న. ఎస్, థ్యాంక్ యూ. అండ్ ఆమని, మై గాడ్ మ్యామ్ యూ. వావ్, గుడ్. సో నేను ఎప్పుడు ఒకటి నమ్ముతాను ఏంటంటే భగవంతుడు ఎప్పుడు మన తోడే ఉంటాడు. ఓకే, ముందు ఉండేవాడు, ఇప్పుడు ఉంటున్నాడు, ఎప్పటికీ ఉంటాడు. అయితే మనం మన లైఫ్ లో ఫేస్ చేస్తున్న డిఫరెంట్ ఛాలెంజెస్ ప్రాబ్లమ్స్ వల్ల ఏమవుతుందంటే కొంత కొంత డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటుంటది. ఓకే. అండ్ నేను ఈ స్నేహ స్టార్ట్ చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటో కూడా మీకు తెలియజేశా కదా. ప్రతి స్త్రీ కూడాను తన జీవితాన్ని పూర్తిగా సక్సెస్ఫుల్ గా హ్యాపీగా జీవించాలి. ఓకే. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేయండి, మీ ఫ్యామిలీలో మీ మదర్ అయినా, మీ మదర్ ఇన్ లా, ఐ మీన్ అత్తగారైనా, ఎనీ విమెన్, ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, మీ సర్కమ్స్టాన్సెస్ లో ఉన్న విమెన్ ఎంతమంది ఎప్పుడు హ్యాపీ మూడ్ తో ఉంటున్నారు? ఎప్పుడు మీన్స్ తెల్లవారు లేచినప్పటి నుండి రాత్రి వరకు ప్రతి రోజు ప్రతి క్షణం ఫుల్ హ్యాపీ మూడ్ లో ఉన్న వాళ్ళని మీరు ఎంతమంది చూసారు? 1, 2, 3, 4, 5? వై? ఈవెన్ మనం ఉంటున్నాం అలా అంటే ఒకప్పటి నేను, నాట్ నౌ. నవ్ ఐఎమ్ లివింగ్ దట్ లైఫ్. ఓకే. ఇప్పుడు చెప్పండి, మీలో ఎంతమంది ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్, ఈచ్ అండ్ ఎవ్రీ డే హ్యాపీగా ఉంటున్నారు? 100%. ఇక్కడ మన లైవ్ సెషన్ లో విన్నోళ్ళైనా, ఈవెన్ యూట్యూబ్ లో వాచ్ చేస్తున్న వాళ్ళైనా, ఆర్ యూ రియల్లీ లివింగ్ యువర్ లైఫ్? ఎస్ మ్యామ్. ఎస్. లక్ష్మి అమ్మ, ఎప్పటి నుంచి? 1 year నుంచి. అది
1 ఇయర్ నుండి మనం మన లైఫ్ ని లీడ్ చేస్తున్నాం అలా కదా. సో ఇక్కడ రాశారు పద్మశ్రీ అమ్మ, నో మ్యామ్. స్వప్న, ఎస్. యాల్వేలమ్మ, ఎస్. ఆమని, ఎస్. ఐఎమ్ హ్యాపీ మ్యామ్, ఎస్. సో ఇలా ఎంతమంది ఎస్ చెప్పగలుగుతున్నారు? ఓకే, ఈ రోజు ఇక్కడ మన సెషన్ లో ఉన్న వాళ్ళలోనే ఎస్, నో వస్తుంది. అలాగే ఎస్ చెప్పిన వాళ్ళు కూడాను ఫ్రమ్ 1 ఇయర్ ఫార్ ఫ్రమ్ 8 months. ఇక్కడ ఎస్ ఉన్న వాళ్ళందరూ ఎప్పుడు నుండి అమ్మా అలాగే లైఫ్ లీడ్ చేస్తున్నారు? ఆమెని 3 months. ఓకే, ఇక్కడ నేను 8 months ఇప్పుడు ఎవరెవరు ఎస్ టైప్ చేశారో చెప్పండి. ఎప్పటి నుంచి అలా ఐ మీన్ మీ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు? 8 months అల్వేలమ్మ. స్వప్న 1 year. ఎస్. నేను స్టార్ట్ చేసి 3 months మ్యామ్. స్టార్ట్ చేసి 3 months. ఓకే, యా. స్వాతి గారు 1 year అబౌవ్. గుడ్, వండర్ఫుల్. ఇంకొకటి మీకు క్వశ్చన్. ఇప్పుడు అంతకు ముందు అందరం ఇన్క్లూడింగ్ మీ, నేనేమే ఎవరికన్నా ఎక్కువ కాదు, నేను కూడా మీలో ఒకదాన్ని. ఓకే, ప్రతి విషయానికి ఇది ఎందుకు ఇలా అయిపోతుంది, నా లైఫ్ లో ఎందుకు ఇలా అవుతుంది, నాకే ఎందుకు ఇలా అవుతుంది, ఓకే, ఇలా రకరకాలు ఫేస్ చేసాం కదా ప్రాబ్లమ్స్. ఇప్పుడైతే మనం అఫ్ కోర్స్ కొంతలో కొంత బెటర్ అయ్యి బెటర్ లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నాం కదా. మరి మిగతా వాళ్ళ సంగతి ఎందుకు మేడం? మిగతా వాళ్ళు ఎలా పోతే మనకెందుకు, మనం హ్యాపీగా ఉన్నాం కదా. అనిపిస్తుందా? మీ పరిచయం అయిన తర్వాత అలాంటి ఆలోచన రావడం మానేశాను. సహాయం చేయాలన్న ఆలోచన అవుతుంది. ఎస్, వండర్ఫుల్. సో నేను మీకు ఆల్రెడీ చెప్పా నా విజన్ అండ్ మిషన్. ఓకే, నా మిషన్ ఏంటంటే 1 lakh women కి హెల్ప్ చేయాలి. తన కంప్లీట్ లైఫ్ తను లీడ్ చేసింటట్టు. ఏ లైఫ్ అయితే నేను లీడ్ చేస్తున్నానో, ఏ లైఫ్ అయితే ఇప్పుడు మీ అందరూ ఐ మీన్ లాస్ట్ 8 months ఆర్ 1 year నుండి నాతో జర్నీ చేస్తూ లీడ్ చేస్తున్నారు, ఇలాంటి లైఫ్ నే ప్రతి ఒక్క స్త్రీకి అందించాలి. ఓకే, అయితే ఎవరికి అందించాలి? ఓకే, ఇప్పుడు మన గ్రూప్ లో దగ్గర దగ్గర 120 members ఉన్నారు. ఎంతమంది అటెండ్ అయ్యారు ఈరోజు సెషన్? ఓకే, అది మాట. ఓకే, అంటే కమిట్మెంట్ అన్నది తగ్గుతూ ఉంటది మామూలుగా. మనం అనుకుంటాం ఏదో ఒకటి. ఇప్పుడు నాకు డిఫరెంట్ స్టేట్స్ నుండి ఫోన్ చేసి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఓకే, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, ఓకే, ఈవెన్ వెస్ట్ బెంగాల్, ఈవెన్ అమెరికా నుంచి, అండ్ ఆస్ట్రేలియా నుంచి మెసేజ్ చేస్తున్నారు. ఓకే, కెనడా నుంచి మెసేజ్ చేస్తున్నారు. దుబాయ్ నుండి మనకి లైవ్ సెషన్ అటెండ్ అవుతుండే వారు కరుణ గారు. ఓకే, అలాగే హండ్రెడ్స్ ఆఫ్ విమెన్ నాకు రీచ్ అయ్యారు ఈ లాస్ట్ 1.5 year లోపు. ఓకే, అండ్ 2024 ఈజ్ రియల్లీ అ మెమరబుల్ ఇయర్ ఇన్ మై లైఫ్. ఎందుకంటే చాలా మంది విమెన్ తో నేను ఇంటరాక్ట్ అవ్వగలిసాను. అండ్ దానికోసం యూట్యూబ్ కి కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే దిస్ ఇస్ ద మీడియం బిట్వీన్ యూ అండ్ మీ. ఓకే, అయితే ఎవరెవరైతే నాతో ఏ ఏ విషయాలు అయితే మాట్లాడారో, ఏంటి వాళ్ళు కోరుకున్నారో, అవన్నీ కంటిన్యూగా వాళ్ళు చేయగలుగుతున్నారా అని అంటే లేదు. కొంతమంది మీరు ఇలా ముందుకొచ్చి కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి మీకు ఆ డిఫరెన్స్ అన్నది తెలుస్తుంది, ఆ ట్రాన్స్ఫర్మేషన్ అన్నది తెలుస్తుంది. అయితే చాలా మందికి ఏంటంటే ఇంకా కమిట్మెంట్ మసల్ అన్నది బిల్డ్ అవ్వలేదు. ఓకే, మేబీ డిఫరెంట్ రీజన్స్ అయి ఉండొచ్చు. చాలా చాలా ఉంటాయి రీజన్స్. ఇంట్లో ఒప్పుకోవడం లేదు, లేకపోతే హస్బెండ్ సపోర్ట్ లేదు, లేకపోతే పని ఉంది, సంథింగ్ సంథింగ్ సంథింగ్. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే వెరీ సర్ప్రైజింగ్ థింగ్, ఈవెన్ 1 year ముందు నాతో ఫోన్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఐ మీన్ షేర్ చేసుకున్న వాళ్ళు, అలాగే గైడెన్స్ తీసుకున్న వాళ్ళు కూడా మధ్య మధ్యలో మళ్ళీ ఫోన్ చేసి మేడం సేమ్ పరిస్థితి. ఓకే,
మేడం ఇలా ప్రయత్నించాను కానీ మళ్ళీ ఇలాగే ఉంది, లేదా కొంచెం డెవలప్ అయ్యాను కానీ మళ్ళీ వెనక్కి వెళ్తున్నా. ఓకే, సో ఎంతమంది అలా కొంచెం ముందుకు రావడం మళ్ళీ వెనక్కి వెళ్ళడం, కొంచెం ముందుకు రావడం మళ్ళీ వెనక్కి వెళ్ళడం, డింగ్ 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 ఎంతనే ఉన్నాం అలాగని. ఓకే, అవునా కాదా? ఇప్పుడు నా వీడియోసే కాదు, బోల్డ్ ఉన్నాయి వీడియోస్, మోటివేషనల్ వీడియోస్ ఉన్నాయి, ఇన్స్పిరేషనల్ వీడియోస్ ఉన్నాయి. ఎంతో మంది చాలా పేషెన్స్ గా మనకి ఎంతో వండర్ఫుల్ నాలెడ్జ్ ని అందిస్తున్నారు. ఫలానా వీడియో విన్నప్పుడు ఎస్ నేను కూడా చేస్తాను అలాగా, నేను కూడా ఉంటాను ఇలాగా అని అనిపిస్తుంది. ఓకే, ఏదో ఒక స్టెప్ వేస్తాం, అగైన్ తర్వాత చేద్దాంలే, ఆర్ ఇప్పుడు కాదు నెక్స్ట్ ఇయర్ చూద్దాం అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, అయితే ఎవరికైతే కమిట్మెంట్ ఉంటుందో నా జీవితాన్ని నేనే మలుచుకుంటాను అని 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారో వాళ్ళే జీవితంలో అనుకున్నది సాధించగలరు. ఓకే, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఈ రోజు కూడా నేను మాట్లాడా ఫోన్లో ఒక ఆమెతో బెంగళూరు నుంచి. 1 year కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ, తను నాకు పరిచయమై. ఓకే, అండ్ అఫ్ కోర్స్ దెర్ ఈస్ అ గుడ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ హర్ రిగార్డింగ్ హర్ థింకింగ్ అండ్ ఆల్. స్టిల్ మేడం ఇలా ఉంది అలాగ ఉంది, ఇప్పుడు ఏం చేయాలి? ఓకే, లేకపోతే నేను తెల్లవారు అనుకున్నా, ఇంత దీనిగా అనుకుంటున్నా ఇలా చేస్తాను అలా చేస్తానని, అండ్ అగైన్ ఈవినింగ్ వచ్చేసరికి మళ్ళీ అది డౌన్ అయిపోతుంది. ఇప్పుడు నేనేం చేయాలో మీరు చెప్పండి. హౌ మెనీ డేస్ అండ్ హౌ మెనీ ఇయర్స్ యు వెయిట్ ఫర్ సమ్ వన్ టు హెల్ప్ యూ? ఎన్ని రోజులని ఎన్ని సంవత్సరాలని వెయిట్ చేస్తామమ్మా మన జీవితం మారడానికి, మనం హ్యాపీగా ఉండడానికి? అలాగే ఆ ఎప్పుడు స్టార్ట్ అయ్యేది మనం జీవించడం? అంతేనా? బ్రతకడం వేరు, జీవించడం వేరు. ప్రాణులన్నీ బ్రతుకుతున్నాయి, పశుపక్షాదులు క్రిమికీటకాలు అన్ని బ్రతుకుతున్నాయి. మనం కూడా బ్రతుకుతుండే వాళ్ళం, ఇప్పుడు జీవించడం ప్రారంభించాం కొంతమందిని. ఓకే, భగవంతుడు మనకు అద్భుతమైన వరం ఇచ్చాడు, ఏంటంటే ఆలోచన, విచక్షణ, తర్వాత ఉన్న స్థితి నుండి ఉన్నతంగా ఎదిగే అవకాశం. ఇప్పుడు ఏదైనా ఒక పశువు, ఆవు గాని గేదె గాని ఆలోచిస్తుందటమ్మా, 2025 సంవత్సరంలో నేను ఏడ్ చేస్తానని. చేస్తుందా? లేదా 2023లో అల్లది అయిపోయిందని ఆలోచిస్తుందా? ఇట్స్ అ ప్రాసెస్. తెల్లవారు లెగుస్తుంది, దాని నిత్య కర్మలు చేసుకుంటది, గడ్డి తింటది, కొడుకు తాగుతుంది, పాలిస్తుంది, హతం రోజు. కానీ మనం అలా ఉంటున్నామా? ఆలోచిస్తున్నాం కదా మనం. అయితే ఏం ఆలోచిస్తున్నాం, ఇది మెయిన్. మనం పాస్ట్ లో బ్రతుకుతున్నామా, ప్రెజెంట్ లో బ్రతుకుతున్నామా, ఫ్యూచర్ లో బ్రతుకుతున్నామా? టైప్ చేయండి కామెంట్ లో. ఎక్కువగా మనం ఎక్కడ జీవిస్తున్నాం, పాస్ట్ లోనా, ప్రెజెంట్ లోనా, ఫ్యూచర్ లోనా? యూట్యూబ్ లో వీడియో చేసిన వాళ్ళు చూస్తున్న వాళ్ళైతే కామెంట్ లో టైప్ చేయండి మీరు కూడా. మీరు ఎక్కడ బ్రతుకుతున్నారు, ఐ మీన్ జీవిస్తున్నారు? పాస్ట్ లోనా, ప్రెజెంట్ లోనా, ఫ్యూచర్ లోనా? ఓకే, ఎస్ అల్వేలమ్మ ప్రెజెంట్, చైతన్య పాస్ట్ లో. ఎస్, బీ ఫ్రాంక్. ఓకే, మమత ప్రెజెంట్, జ్యోతి ప్రెజెంట్, పద్మ గారు ప్రెజెంట్, ఆమని ప్రెజెంట్. ఎస్, వసంత ప్రెజెంట్ లో మ్యామ్. యా, స్వప్న ప్రెజెంట్. నిజంగానేనా? ఎస్, స్వాతి సంతోష్ ప్రెజెంట్. వండర్ఫుల్. ఈ ప్రెజెంట్ 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 వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు గత కొద్ది రోజులుగా మన సెషన్స్ అటెండ్ అవుతున్న వాళ్ళు. అంతకుముందా? ఓకే అంతేనా? ఎంతసేపు
అల్లాలు అలా చేశారు, ఇడ్లీలు ఇలా చేశారు, అప్పుడు అలాగైంది. ఓకే, వాళ్ళు ఇలాగన్నారు, వీళ్ళు ఇలాగన్నారు. నేను ఎంత ప్రయత్నించినా ఇదే, నేను ఎంత వాళ్ళ కోసం చేస్తున్నా నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. ఓకే, భారతి మేడం క్వశ్చన్ రిపీట్ చేయరా? మనం ఎక్కడ జీవిస్తున్నాం, పాస్ట్ లోనా, ప్రజెంట్ లోనా, ఫ్యూచర్ లోనా అని అడిగాను. లక్ష్మి అమ్మ ఏం చెప్తారా? 1 year బ్యాక్ పాస్ట్ లో జీవించాం, ఇప్పుడు ప్రెసెంట్ లో ఉన్నాం. ఇప్పుడే ఎస్. 1 year బ్యాక్ పాస్ట్ లో జీవిస్తుంటారు, ఇప్పుడు ప్రెసెంట్ లో. వెరీ గుడ్, వండర్ఫుల్. మేడం మేడం అమ్మా, పాస్ట్ అంతకుముందు పాస్ట్ లో ఉండేవాళ్ళము, పాస్ట్ లో ఉన్నామని కూడా అర్థం కాకపోయేది. ఇప్పుడు పాస్ట్ కు ఏదైనా పాస్ట్ అది గుర్తు వచ్చినప్పుడు పాస్ట్ వద్దు అనే జ్ఞానం వచ్చింది. ఎస్, అట్లా వండర్ఫుల్. ఎస్ యా, మ్యామ్. అయిపోయింది జస్ట్ పాస్ట్ అయిపోయింది. పాస్ట్ లో ఉన్నా మనం అది కాదు అనేది ఎస్, తెలుస్తున్నది. వండర్ఫుల్. యా భారతి, ఐఎమ్ ఆల్సో అగ్రీ విత్ లక్ష్మి అమ్మ. ఓకే, గుడ్, డన్. ప్రెజెంట్ లో ఉంటూ ఫ్యూచర్ గోల్స్ ప్లాన్, మ్యామ్, వండర్ఫుల్. ఓకే, సో అంతకు ముందు పాస్ట్ లో ఉండేవాళ్ళం, ఇప్పుడు ప్రెజెంట్ లో ఉన్నాం. ఇకపై మనం ఫ్యూచర్ గోల్స్ కూడా పెట్టుకోవాలి. ఓకే, అండ్ అలాగే ప్రతి విషయంలో, ఓకే, మన హెల్త్ అయినా, రిలేషన్స్ అయినా, మనీ అయినా, కెరియర్ అయినా, స్పిరిచువాలిటీ ఏదైనా కూడా మనం ఒక దాని మీద ఫోకస్ చేసినప్పుడు ఇంకొక దాని మీద మనం పట్టు తప్పుతూ ఉండడం అవుతూ ఉంటుంది లైఫ్ లో. ఇట్స్ ప్రాసెస్. ఒకటి చేస్తాం, ఓకే ఇది నేను కరెక్ట్ చేస్తాను సరికి ఇంకొక ఛాలెంజ్ వస్తుంది, దాన్ని ఓవర్కమ్ చేసినట్టుకి ఇంకో ఛాలెంజ్ వస్తుంది, దాన్ని ఓవర్కమ్ చేసినట్టుకి ఇంకో ఛాలెంజ్ వస్తుందా లేదా? అలా ప్రతి ఒక్కరి లైఫ్ లో అది వస్తూనే ఉంటది కదా. అండ్ ఎక్కువగా వస్తున్న ఛాలెంజ్ అనేది ఫైనాన్షియల్ ప్రాబ్లం. మీ అందరికీ ఈరోజు ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నా. డబ్బు అనగానే ప్రతి ఒక్కరికి కూడా మైండ్ లో రకరకాల నెగటివ్ లేబుల్స్ ఆల్రెడీ పడిపోయి ఉన్నాయి. ఓకే, అంటే అన్ని కష్టాలకి డబ్బే కారణం. ఓకే, అలాగే కొంతమంది ఏమంటారంటే ఆ డబ్బుదేముంది, ఓకే, కానీ డబ్బు లేకపోతే ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఓకే, అలాగే కొంతమంది అనుకుంటారు ఏంటంటే డబ్బులు సంపాదిస్తే కష్టాలు వస్తాయి, అంటే మన దగ్గర ఎక్కువ డబ్బు ఉంటే మనం మేనేజ్ చేయలేం. ఓకే, తర్వాత డబ్బు సంపాదించడం మన వల్ల కాదు, అది ఓన్లీ రిచ్ పీపుల్ దే, మనకు అది చేత కాదు. ఓకే, ఇలా అనుకుంటూ ఉంటుంటాం కదా. అండ్ అగైన్ ఇక్కడ ప్రాబ్లం ఎవరికంటే ఎక్కువ ఆల్రెడీ రిచ్ ఉన్న వాళ్ళు ఎలాగో రిచ్. ఓకే, వాళ్ళ మైండ్ సెట్ రిచ్ గానే ఉంటది, వాళ్ళ లైఫ్ స్టైల్ రిచ్ గానే ఉంటది, వాళ్ళ ఫ్యూచర్ కూడా రిచ్ గానే ఉంటది. బాగా పూర్ ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు రెక్కాడితే గాని డొక్కాడదు అన్నట్టు ప్రతిరోజు వాళ్ళు పని చేసుకుంటారు. ఆ ఆ రోజుకి ఆ రోజు పూట గడిచిపోతుంది. మనం మిడిల్ క్లాస్ లో ఎవరైతే ఉంటామో, ఓకే, ఇటుకి కాక అటుకి కాక, ఇటుకి కాక అటుకి కాక, డింగ్ 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 అవుతూనే ఉంటాం. ఏంటి ఆశలు ఉంటాయి, ఇలా చెయ్యాలి, అలా చెయ్యాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి, మన పిల్లలకి అలా చదివిపించాలి, ఇల్లు కట్టుకోవాలి, ఆరు బండి కొనుక్కోవాలి, అన్ని. ఓకే, అగైన్ మన వల్ల అవుతుందా? అవ్వదు. ఎంతమంది అనుకుంటున్నారు అలా? ఉం? అనుకుంటున్నారు కదా, నా వల్ల అవుతుందా? ఇదే నో. ఎలా అవుతుంది? క్వశ్చన్స్, డౌట్స్ ఫిల్ అయిపోయి ఉంటాయి మైండ్ లో. ఓకే, బట్ టుడే ఐ వుడ్ లైక్ టు టెల్ యూ వన్ థింగ్. You have that power to create your life. Okay, you have that power to redesign your life. సో ఎంతమంది రెడీగా ఉన్నారు మీ లైఫ్ ని రీడిజైన్ చేసుకోవడానికి? జస్ట్ టైప్ ఇట్ ఇన్ ద చాట్ బాక్స్. ఇఫ్ యు ఆర్ 100% రెడీ, దెన్ ఐ వుడ్ గివ్ యూ అ ప్లాన్. ఓకే, హౌ మచ్ రెడీ యు ఆర్ టు రీస్టార్ట్ యువర్ లైఫ్, టు కిక్ స్టార్ట్ యువర్ లైఫ్?
200% ready, Swapna. Good. Alvelama 100. Bharti 100. Chaitanya, I'm 100, ma'am. Good. Padmasri 100. Wonderful. Yes. Yeah. Mamata 100. Vasanta 100. Jyoti 100. Silpa 100. Okay. So let me share you something. Okay. To add some more energy to your commitment. Okay. జనరల్ గా మనం చాలా అనుకుంటుంటాం, మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతూ ఉంటుంటాం కదా. అలా కాకుండా మనం కంటిన్యూ చేయాలి అంటే ఏం చేయాలి ఈరోజు మనం చూద్దాం. ఓకే. అలాగే అసలు ఏంటి మన జీవితంలో మనం చేస్తుంది, ఇంకా ఏం చెయ్యాలి, ఇవి కూడా చూసుకుందాం. ఓకే. మీలో ఎంతమంది అమ్మా నేను పూర్తిగా నా జీవితాన్ని కొత్తగా ప్రారంభించడానికి ఈ 2025 సంవత్సరాన్ని ఉపయోగించుకుంటున్నాను అని అనుకుంటున్నారు? జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్స్. ఐ ఓకే. నేను రెడీ. I would like to add some more lot of value to my life. Okay. Got it? Yeah. ఇక్కడ చాలా I వస్తున్నాయి. Yeah. Hi for you also. Same to you. Yes. So అలా చేయాలంటే first of all, let us do a task. Okay. You write down 5 things that you want to change in 2005 in your life. మీ లైఫ్ లో మీరు ఏ 5 విషయాల్ని మార్చుకుందాం అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు మీరు అది ఛాలెంజ్ ఆర్ ప్రాబ్లం అయి ఉంది ప్రజెంట్. ఏ 5 విషయాల్ని మీరు 2005 లో మార్చాలి, నా లైఫ్ లో ఇది మారాలి అని అనుకుంటున్నారో 5 పాయింట్స్ రాయండి ఫస్ట్. రాసిన తర్వాత జస్ట్ షో యువర్ థమ్స్ అప్ ఆర్ యూ కెన్ సెండ్ మెసేజ్ లైక్ డన్. మేక్ ఇట్ ఫాస్ట్. 2025లో ఏ 5 విషయాలు మీరు మీ జీవితంలో మార్చాలనుకుంటున్నారు? అందరూ రాయాలమ్మా. పెన్ పేపర్ లేకపోతే వెంటనే తెచ్చుకొని రాయండి. ఓన్లీ విని అలాగ మనం కూర్చుంటాం, అంత మైండ్ లో ఉండిపోద్ది అంటే అవ్వదు. రాతకి చాలా పవర్ ఉంది. ఓకే. మనం రాసేటప్పుడు మన కళ్ళు, చేతులు, మైండ్, హార్ట్ అన్ని అందులో ఇన్వాల్వ్ అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా మనం అది సాధిస్తాం. ఓకే. డూ ఇట్ ఫాస్ట్. ఎవరెవరైతే పెన్ పేపర్ దగ్గర లేదో తెచ్చుకొని రాయండి ఫాస్ట్ గా. Fast. What are the 5 things you want to change in your life in 2005? Done? Completed? Yeah. Very good. ఇప్పుడు అయితే 5 విషయాలను సాధిద్దాం అనుకుంటున్నారో ఏ 3 విషయాలు మిమ్మల్ని ఆ పని సాధించనివ్వకుండా చేస్తున్నాయి? ఆబ్స్టకల్స్ ఏంటి? ఏ 3 విషయాలు మీరు ఇప్పుడు అనుకుంటున్న ఆర్ మార్చుదాం అనుకున్న 5 విషయాల్ని మారనివ్వకుండా చేస్తూ ఉన్నాయి ఆర్ ఆబ్స్టకల్స్ గా ఉంటున్నాయి? 3 రాయండి. ఆలోచించండి. రాయండి. ఏ విషయాలు మిమ్మల్ని అడ్డుతున్నాయి మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది అవ్వకుండా ఉండడానికి? సో యూట్యూబ్ లో వీడియో వాచ్ చేస్తున్న వాళ్ళు మీరు కామెంట్ లో టైప్ చేయొచ్చమ్మా. ఓకే.
what are the 5 things you want to change in 2005 and 2025, and what are the 3 things that are not allowing you to achieve them? Yeah. రాసారా? క్లియర్? వండర్ఫుల్. షేర్ చేయగలరా 3 విషయాలు ఏంటో ఎవరైనా? ఏంటి? ఏ 3 విషయాలు మిమ్మల్ని మీరు కోరుకుంటున్న విధంగా ఉండనివ్వకుండా చేస్తున్నాయి? చెప్పండి అమ్మా, అల్వేలమ్మ. ఆ 3 విషయాలలో ఎక్కువ మట్టుకి ఇన్ఫ్లుయెన్స్ చేసేది మనీ మేడం. దట్టు ఈ టైంలోనే నాకు ఇంతకుముందు బాగానే ఉండేది నా దగ్గర మనీ, కానీ దాన్ని ఎక్కడ పెట్టాలో అర్థం కాకపోయేది. ఇప్పుడు పెట్టే అవకాశం వచ్చినప్పుడు నాకు ఇంకా వేరే దగ్గర పెట్టాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు స్కూల్ ఓపెన్ అయ్యాం కదా, డబ్బులన్నీ అటు వెళ్తున్నాయి. అందుకని నాకు క్లాసెస్ కి పూర్తిగా పే చేయలేకపోతున్నాను. ఇక మిగతాది వచ్చి టైం, హెల్త్ కొంచెం కొంచెం లిటిల్ అవి అడ్జస్ట్ అయిపోతున్నాయి, కానీ కొంచెం ప్రాబ్లం. 3 రాయమన్నారు కాబట్టి అవి కూడా వచ్చేసాయి. ఎస్, అట్లా. గుడ్. నెక్స్ట్ లక్ష్మి అమ్మ, రాసారా? రాశాను మ్యామ్. చెప్పండి. ఫస్ట్ వన్ మనీ మ్యామ్. సెకండ్ వన్ టైం. ఎస్. అంటే Next. మనీని ఓవర్కమ్ చేయగలను, బట్ నాకు ఆ టైం, నేనున్న దాంట్లో అది టైం సరిపోవట్లేదు నాకు. ఆ కాన్ఫిడెన్స్ ఇప్పుడు వచ్చింది, బట్ నేను చేయగలను అనే కాన్ఫిడెన్స్ మన జర్నీలో వచ్చింది మ్యామ్. ఎస్. అంతకుముందు ఆ టైం అనేది నేను ఎంత చేసేదాన్ని అదే, బట్ ఏంటంటే చేసి ఇంతే, నేను చదువుకున్న దానికి ఇంతే వస్తాయి, ఇంతే తీసుకోవాలి, ఇంతే, ఇది ఇంతే అనే Yes. ఒక బిజినెస్ లో ఉన్నా మ్యామ్. ఇప్పుడైతే దాన్ని అయితే మించాను, బట్ నేను కష్టపడుతున్నాను, నాకు ఇది కావాలి అని అడిగే కెపాసిటీ వచ్చింది. ఎస్, వెరీ గుడ్. నెక్స్ట్ Wonderful. ఏమైనా ఇంకా దానికంటే ఇంకా బెటర్, దీనికంటే ఇంకేమైనా చేయగలనంటే దానికి ఇప్పుడు కొంచెం భయం. ఫియర్. ఎస్. ఆ 3 మీరు రాయమన్నారు, ఆ 3 నన్ను బాగా వేధిస్తూ ఉన్నాయి మ్యామ్. అదే నిన్న చూసారా, వాళ్ళు వచ్చారు నా దగ్గరికే వచ్చారు మ్యామ్, బట్ నేను మిమ్మల్ని అడగకుండా నేను అడిగి వేయలేకపోయాను. అంటే నాలో నాకు అంత ఫుల్ కాన్ఫిడెన్స్ రాలేదు. ఎస్, కాన్ఫిడెన్స్ లేకపోవడం, ఫియర్. ఎస్ మ్యామ్. ఎస్. ఓకే. బట్ ఇప్పుడు చాలా వచ్చాయి మ్యామ్. అంటే అంతకుముందు అసలు లేదు, ఒక 10% కి ఒక 2% కూడా లేదు మ్యామ్. ఇప్పుడు 8 వరకు వచ్చాను, బట్ ఆ 2 ఎక్కడ మిస్ అవుతున్నానో నాకే అర్థం కావట్లేదు. ఆ 2నే మిస్ అవుతున్నా. ఆ 2లే ఇంత దాగి ఉందనేది నాకు రోజు రోజుకి తెలుస్తూ ఉంది. ఎస్, ఈ 2% ఎక్కడ మిస్ అయ్యాను అనేది అన్వేషిస్తున్నా మ్యామ్. అతి త్వరలో దాన్ని కూడా రీచ్ అవుతాం. ఎస్, వెరీ గుడ్. ఆల్ ద బెస్ట్ ఫర్ దట్. థ్యాంక్ యూ మ్యామ్. యా. సో ఇక్కడ వసంత రాశారు, లిటిల్ బిట్ ఆఫ్ కాన్ఫిడెన్స్, ఫియర్, మనీ, బట్ ఓవర్కమ్ చేస్తాను మ్యామ్ 100%. దట్స్ గుడ్. ఓకే. ముందు అసలు మనకి క్లారిటీ వస్తే ఆ తర్వాత ఏమి ఎలా చేయాలన్నది కూడా మనం ఆలోచించి డెసిజన్ తీసుకోవడానికి అవుతుంది. ఓకే. సో ఇలా ఎవరెవరైతే మీరు ఇప్పుడు రాసుకున్నారో ఆ 3 పాయింట్స్, వాటిని ఓవర్కమ్ చేద్దాం అనుకుంటున్నారా, కంటిన్యూ అవుదాం అనుకుంటున్నారా? అట్లా చెయ్యాలి మేడం, చేద్దాం అనుకుంటున్నాం ఓవర్కమ్ మేడం. చేయాలి. కంపల్సరీ చేయాలి. ఎందుకంటే Yes, ఇన్ని సంవత్సరాలు మన లైఫ్ లో వేస్ట్ అయిపోయి అనవసరంగానే, ఇవేవి తెలియకుండా మనం ఇప్పుడు తెలుస్తుంది. ఓకే. ఖచ్చితంగా ప్రయత్నించాలి, మార్చుకోవాలి, అంతే. నో అనదర్ ఆప్షన్. ఓకే. నేను చేస్తా మ్యామ్, కంపల్సరీ చేస్తాను నేను. మీరు చేస్తారమ్మా అలాగేనండి, బట్ మీకు ఉంది కమిట్మెంట్. కొంచెం టైం, ఇంకో కొంచెం టైం, అదే టైం చెప్పాను చూడండి, కొంచెం నేను ఇవన్నీ
మరి నా ఏజ్ ప్రభావం కాదు, కానీ ఏదైనా చేయగలననే ఉంది. కానీ ఇంట్లో అన్ని సమర్థించుకొని నాకు అక్కడ ఇక్కడ అనేటప్పటికీ కొంచెం టైం సరిపోవట్లేదు. కానీ దాని గురించి ఏదో ఆలోచిస్తా మేడం. నేనేంటి అనేది నేను కంపల్సరీ మీకు నా మంచి రిజల్ట్ మీకు చెప్తాను. ఎస్, వండర్ఫుల్. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్ ఫర్ దట్. అయితే థ్యాంక్ యూ మీకు కూడా నేను ఒక మంచి ఆప్షన్ చెప్తాను అట్ ద ఎండ్ ఆఫ్ దిస్ సెషన్. ఓకే, మీరు ఇవన్నీ సాధిద్దాం అనుకుంటున్నారు కదా. ఓకే, ఓకే మేడం. చూద్దాం ఎంతమంది రెడీగా ఉంటారు దాన్ని యూజ్ చేసుకోవడానికి. ఓకే, యా. సో చైతన్య కన్సిస్టెన్సీగా చేయలేకపోవడం, ఇమోషనల్ బ్యాలెన్స్ లేకపోవడం, యాక్షన్ టేకింగ్ చేయలేకపోవడం. ఎస్, అనుకుంటాం కానీ కంటిన్యూ చేయడం అవ్వదు. అలాగే ఇమోషన్స్ మన కంట్రోల్ లేకుండా ఇంకెవరి కంట్రోల్లో ఉంటాయి. ఓకే, అలాగే యాక్షన్ టేకింగ్ మనకి ఒక 1000 విషయాలు తెలిసిన ఒక్క విషయం కూడా మనం ప్రాక్టికల్ గా చేయలేదు అనుకోండి, రిజల్ట్ ఏమి ఉండదు అక్కడ. ఓకే, నా లైఫ్ మారాలి 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 అనుకుంటాం, మంచిదే. మారడానికి ఏం చేస్తున్నామంటే నథింగ్. మరి ఎలా మారుతుందమ్మా? ఓకే, ఇఫ్ యూ కీప్ ఆన్ డూయింగ్ వాట్ యు హ్యావ్ బీన్ డూయింగ్, నథింగ్ ఈస్ గోయింగ్ టు బి చేంజ్. మనం ఏదైతే ముందు నుండి చేస్తూ వస్తున్నామో కానీ కొత్త రిజల్ట్ ఆశిస్తున్నామో అది అవ్వదు కదా. మనం కొత్తగా ఏదైనా ప్రయత్నించినప్పుడు మాత్రమే అవుతుంది, కొత్త రిజల్ట్స్ వస్తాయి లైఫ్ లో. అలా కాకుండా పాత విషయాలు, పాత పద్ధతులు, పాత ఆలోచనలు కలిగి ఉండి ఆ పాత పనులే చేస్తూ కొత్తవన్నీ వచ్చేయాలి మన లైఫ్ లో కంటే ఏం రావు. దట్ ఈస్ ఫైనల్. ఓకే, లెట్ us be new, let us make our mindset new. Okay, and let us get ready for 2025 to create our new life. How many of you are ready to create your new life in 2025? Yes, wonderful. Now let me share what you have to do to start that new life. Okay, తెలుసుకుందాం అనుకుంటున్నారు మరి ఏం చేయాలి? ఎస్, సో హియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు అన్లాక్ యువర్ పవర్. ఓకే, మనలో చాలా శక్తి ఉంటుందమ్మా, మనకు కూడా తెలియదు అది. ఓకే, దాన్ని ముందు మనం అన్లాక్ చేయాలి. ఓకే, మనలో ఉన్న శక్తిని మనం ఎప్పుడైతే అన్లాక్ చేసి దాన్ని సరైన విధంగా యూజ్ చేసుకుంటామో అప్పుడు మాత్రమే మన జీవితంలో ఎటువంటి మార్పు అయినా వచ్చేది, అలాగే మనం ఏదైనా సాధించేది. సో ఏం చేయాలి దానికోసం అంటే, ఈ హౌ టు అట్రాక్ట్ వాట్ యు విష్. మనం ఏదైతే అనుకుంటున్నామో, మనం ఏదైతే కావాలనుకుంటున్నామో, మీరు ఏవైతే రాసుకున్నారో ఇప్పుడు 5 విషయాలు నేను మార్చుకోవాలి, ఈ విషయంలో నేను డెవలప్ అవ్వాలని, అవన్నీ అట్రాక్ట్ చేయాలంటే ఏం చేయాలి ఇది తెలుసుకోవాలి. దానికోసం ఫస్ట్ మనం చేయవలసింది ఏంటంటే కమ్ అవుట్ ఆఫ్ ఫియర్స్. జనరల్ గా ప్రతి ఒక్కరికి కూడా భయం ఉంటది. ఓకే, అమ్మో అలా చేస్తే ఏమైపోతుందో, ఇలా ఉంటే ఏమైపోతుందో అని. ఎందుకంటే మన మైండ్ ఒక సిస్టమ్ కి అలవాటు అయిపోయి ఉంటది ఎప్పుడును. అంటే ప్రతిరోజు మనం ఏదైతే చేస్తుంటామో, ఏదైతే ఆ చిన్నప్పటి నుంచి కూడా మనకి అలవాటుగా ఉందో అదే మనకి కంఫర్టబుల్ గా ఉంటది, కంఫర్ట్ జోన్ లో ఉంటాం. మైండ్ కూడా ఎప్పుడు కంఫర్ట్ జోన్ నే కోరుకుంటుంటది. కొత్తదనం అయ్యేసరికి మళ్ళీ ఆలోచించాలి కదా, కొత్త కష్టం కదా దానికి మైండ్ కి. ఓకే, అందుకే వద్దు వద్దు వద్దు, ఇది ఓకే వెళ్ళని ఇలాగా లైఫ్ అని చెప్తూ ఉంటది. బట్ దెన్ యూ హ్యావ్ టు థింక్ విత్ ద హెల్ప్ ఆఫ్ యువర్ హార్ట్. మీ హార్ట్ ఏం కోరుకుంటుంది, మనస్ఫూర్తిగా మీకు ఏం అనిపిస్తుంది, మీ అంతరాత్మ మీకు ఏం చెప్తుంది, అది వినాలి. ఓకే, అలాగే ఫియర్స్ అన్నవి ప్రతి ఒక్కరికి ఉంటాయి. అయితే ఫియర్ ని ఎలా జయించాలి అని అంటే, మనం ఏదైనా కూడా చేయవలసింది కరెక్ట్ గా చేస్తుంటే ఆ ఫియర్ అన్నది తగ్గుతూ ఉంటది. అలాగే ఫియర్ వచ్చినప్పుడు దాన్ని పాజిటివ్ గా కూడా మనం యాక్సెప్ట్ చేయగలగాలి. భయం వచ్చినప్పుడే మనం ఆలోచన ప్రారంభిస్తాం. ఓకే, అది అలాగ ఒకవేళ అయితే ఏంటి, దానికి సొల్యూషన్ ఏంటి అన్నది ఆలోచిస్తాం. ఫియర్ లేకపోతే మనం ఆలోచించం కూడా, అది మీరు అబ్జర్వ్ చేయండి. సో ఫియర్ కూడా మంచిదే. అలాగని ఎక్కువ భయపడిపోయి ఏది చేయకుండా ఉండకూడదు. లిటిల్ రిస్క్స్
ఐ మీన్ కౌంటబుల్ రిస్క్స్ అంటాం కదా, తీసుకోవచ్చు. అలాగే ఇంకోటి ఏంటంటే బీ పాజిటివ్. ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండాలి లైఫ్లో. ఏం జరిగినా ఎలా జరిగినా ఓకే, ఇదంతా నా మంచికే. నేనైతే చిన్నప్పటి నుండి పాటిస్తున్నా. నా లైఫ్లో ఏం జరుగుతుందో అంతా నా మంచికే. ఓకే. అలాగే బీ హోప్ఫుల్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా. ఓకే. ఎటువంటి పరిస్థితి ఉన్నా కూడాను ఆశ అన్నది ఉండాలి, హోప్ అన్నది ఉండాలి. ఎస్, నేను అనుకుని సాధిస్తా. నేను ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నానో దానికన్నా ఉన్నతంగా నేను తయారవుతా. ఓకే. ఐఎమ్ ఎ ఛాంపియన్, ఐఎమ్ ఎ మెజిషియన్, ఐ కెన్ క్రియేట్ మై లైఫ్ అన్న కాన్ఫిడెన్స్, ఆ హోప్ఫుల్నెస్ ఎప్పుడైతే వస్తుందో, ఆహా, కొత్త జీవితానికి అడుగులు వేస్తాం ముందుకి. అది హోప్ లేకపోతే అవ్వదు. అలాగే ఓకే, మనం ఫియర్స్ని ఓవర్కమ్ చేసాం, పాజిటివ్గా థింక్ చేస్తున్నాం, అలాగే హోప్ఫుల్గా కూడా ఉన్నాం. కానీ యాక్షన్ టేకింగ్ లేదనుకోండి, అవ్వదు. ఓకే. ఆలోచనలతోనే కేవలం కూర్చుండిపోతే ఫలితాలు రావు. చేయవలసిన కర్తవ్య కర్మలు కూడా చేయాలి. ఓకే. అప్పుడు మాత్రమే రిజల్ట్స్ వచ్చేది. గాట్ ఇట్? సో ఇప్పుడు మనం చేద్దాం హోపోనోపోనో టు అట్రాక్ట్ వాట్ యు విష్. ఓకే. ఎందుకంటే మన మైండ్లో చాలా అలా పేరుకుపోయి ఉంటాయి. ఎన్నో సంవత్సరాల నుండి మనం విన్నవి, చూసినవి, మన అనుభవం, ఐ మీన్ మనం ఎక్స్పీరియన్స్ చేసినవి లైఫ్లో, మన చుట్టుపక్కల వాళ్ళ జీవితాల్లో చూసినవి అన్నీ మన బుర్రలో ఏంటంటే, ఓకే, జీవితం అంటే ఇలాగే ఉంటది, ఆర్థికంగా మన స్థితి ఎప్పుడు ఇంతే, ఓకే, ఆరోగ్యపరంగా మనం వింటుంటాం కదా, అంటే అప్పుడు మన నాన్నమ్మ వాళ్ళ అమ్మమ్మలు స్ట్రాంగ్ ఉండేవారు, ఆ తర్వాత వాళ్ళకన్నా మన అమ్మలు ఇంకొంచెం తగ్గారు, వాళ్ళకన్నా మనం తగ్గాం, మా తర్వాత పిల్లలు తగ్గారు. అదే కదా ఆలోచిస్తున్నాం మనం. Why can't we try to reverse it? Okay. Why can't we try to reverse it? Okay. ఏజ్ పెరుగుతున్న కొద్దీ శక్తి తగ్గిపోతుంది అనుకుంటారు. నో. ఇఫ్ we try, we can live our life just like Hercules. ఓకే. మనం కానీ అవగాహన తెచ్చుకొని ప్రయత్నం చేస్తే ఒక్కొక్కరు కూడా ఐరన్ విమెన్ లా ఉండొచ్చు. ఏజ్ is not the matter, mind is the matter. And remember one thing, whatever you try, success starts in the mind first. ఓకే. ఏ విషయమైనా కూడా ముందు స్టార్ట్ అయింది మైండ్లోనే. నేను ఈ విషయంలో సక్సెస్ సాధిస్తాను, నేను ఎలాగైనా అనుకుంది సాధిస్తాను, పలానా గోల్ సాధిస్తాను అని అనుకుంటే ఖచ్చితంగా మనం సాధిస్తాం. ముందు మన మైండ్లోనే ఓడిపోయాం అనుకోండి, అమ్మే నా వల్ల కాదు, నా ఆరోగ్యం సహకరించడం లేదు, నా ఏజ్ అయిపోయింది, నో, నథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఎందుకంటే అవర్ outer world is the reflection of our inner world. ఓకే. మనం బయట ప్రపంచంలో ఏవైతే చూస్తున్నామో, ఏ నిజాలైతే అవుతున్నాయో, అవి మన అంతః ప్రపంచంలో మనం అనుకుంటున్నవి సృష్టిస్తున్నవి. అవునా కదా? ప్రస్తుతం ఏ జీవితం అయితే మనం జీవిస్తున్నామో అవి మనం పాస్ట్ లో చేసిన ఆలోచనల తాలూకా రిఫ్లెక్షన్. అలాగే మన ఫ్యూచర్ ఎలాగ ఉండబోతుంది అన్నది ఇప్పుడు మనం చేస్తున్న పనుల తాలూకా రిఫ్లెక్షనే అవుతుంది. ఓకే. సో ఇప్పుడు మనం హోపోనోపోనో చేద్దాం. ఇంతవరకు తెలుసో తెలియకో ఎక్కడైతే మనం స్టక్ అయిపోతున్నామో దాని నుండి బయటపడి కొత్త జీవితానికి ఆహ్వానం పలుకుదాం. రెడీనా మరి మీరు? ఎస్, వెరీ గుడ్. సిట్ స్ట్రైట్ ఆల్ ఆఫ్ యూ. క్లోజ్ యువర్ ఐస్. Inhale, exhale, inhale, exhale, inhale, exhale. Now
యువర్ మైండ్ అండ్ బాడీ ఆర్ సో కామ్ అండ్ కూల్. మీరు ఇప్పుడు చాలా రిలాక్స్డ్గా ఉన్నారు. నేను ఇప్పుడు ఏమేమైతే చెప్తున్నానో మనస్ఫూర్తిగా మీరు ఫీల్ అవుతూ చెప్పుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్ ఫర్ సచ్ ఎ వండర్ఫుల్ లైఫ్. నాకు ఇంత అద్భుతమైన జీవితాన్ని ప్రసాదించినందుకు ఆ భగవంతునికి ధన్యవాదాలు. అలాగే ఇంత అద్భుతమైన జన్మని ప్రసాదించిన నా తల్లిదండ్రులకు నా పాదాభివందనాలు. నా జీవితాన్ని ఇంత అద్భుతంగా మలుస్తున్న ప్రతి వ్యక్తి, ప్రతి సంఘటన అందరికీ, అన్నింటికీ నా యొక్క ధన్యవాదాలు. డియర్ లైఫ్, ఇన్ని రోజులు నాకు తెలిసి తెలియని జ్ఞానంతో నా ప్రయత్నాన్ని నేను చేస్తూ ఒక విధంగా జీవిస్తూ వస్తూ ఉన్నా. బట్ ఇప్పుడు నా జీవితానికి సంబంధించి ఆలోచన, అవగాహన, అలాగే భవిష్యత్తుకి సంబంధించిన నిర్మాణానికి కూడా నేను సిద్ధమవుతూ ఉన్నా. ఇన్ని రోజులు నాకు తెలుసో తెలియకో నిన్ను అంతగా పట్టించుకోనందుకు ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ మై లైఫ్. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సో సారీ మై లైఫ్. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. I love you the most. Life, you are my best friend. You are the wonderful gift of God to me. భగవంతుడు నాకు అందించిన అద్భుతమైన వరంవి నువ్వు. కానీ రకరకాల ఛాలెంజెస్ రావడం వలన నా జీవితంకి సంబంధించి నేను ఏదైతే పాజిటివ్గా ఆలోచించాలో అలా కాకుండా అనవసరంగా నెగిటివ్గా ఆలోచిస్తూ ఇన్ని రోజులు నా సమయాన్ని, నా శక్తిని వృధా చేసుకున్నా. రియల్లీ ఐఎమ్ సారీ మై లైఫ్. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ మై లైఫ్. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సో సారీ మై లైఫ్. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ ద మోస్ట్. ఈ ప్రపంచంలో ఉన్న స్థితి నుండి ఉన్నతంగా ఎదిగే అవకాశం కేవలం మానవులకు మాత్రమే ఉంది. నాకు ఇంత అద్భుతమైన జన్మ దొరికినా కూడా తెలుసో తెలియకో ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు దాన్ని వృధా చేసుకుంటూ వచ్చా. నా ఆనందం ఎవరి చేతిలోనో ఉంది, ఏదో సిచ్యువేషన్లో ఉంది అనుకుంటూ ఎదురు చూస్తూ ఉన్నా. బట్ ఈ క్షణమే నాకు తెలుస్తుంది నా ఆనందం అన్నది నాలోనే ఉంది. నా శక్తిని నేను ఉపయోగించుకొని, నా సమయాన్ని నేను ఉపయోగించుకొని, నన్ను నేను మలచుకునే క్రమంలోనే నిజమైన ఆనందం దాగి ఉంది. ఇకపై నేను ఆ శక్తిని, ఆ సమయాన్ని ఉపయోగించుకుంటూ అద్భుతమైన జీవితాన్ని జీవించడానికి ముందడుగు వేస్తూ ఉన్నా. ఇన్ని రోజులు ఈ ఆలోచన నాకు రానందుకు, నేను సరైన డెసిషన్ తీసుకోనందుకు ఐఎమ్ సారీ మై లైఫ్. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సో సారీ మై లైఫ్. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఆ విశ్వం నాకు ఎప్పుడు కూడాను అన్ని విధాల ఆపర్చునిటీస్ కలిగిస్తూనే ఉంది. ఆ భగవంతుడు ఎప్పుడు కూడాను నన్ను నేను ఉన్నతంగా మలుచుకునే అవకాశం కల్పిస్తూనే ఉన్నాడు. కానీ నా అవగాహన రాహిత్యం వల్ల దాన్ని నేను పోస్ట్పోన్ చేస్తూ వస్తూ ఉన్నా. బట్ ఈ క్షణం నేను ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటున్నా. నా జీవితానికి సంబంధించిన ఉన్నతికై నేనే 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటూ ఉన్నా. ఐ లవ్ యూ మై లైఫ్. ఐ లవ్ యూ మై లైఫ్. ఐ లవ్ యూ మై లైఫ్. ఎస్, ఐ లవ్ మై లైఫ్. I love my life. I love my life. And I love myself. I love myself. And I love myself. Just take deep breathing. Inhale. Exhale.
Inhale, exhale, inhale, exhale. Now your mind and heart is completely aligned. Your body is also aligned with your thought. మనస వాచ కర్మణ మన జీవితాల్ని ఉన్నతంగా తయారు చేసుకోవడానికి 100% రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి మనం పూర్తిగా సిద్ధంగా ఉన్నాం. జస్ట్ పుట్ యువర్ హ్యాండ్ ఆన్ యువర్ హార్ట్. మీ రైట్ హ్యాండ్ ని మీ హార్ట్ మీద పెట్టుకొని జస్ట్ ఫీల్ దట్ వైబ్రేషన్. అలాగే మీ హార్ట్ మీరు చెప్పండి, ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ యూ. ఈ క్షణం నుండి నేను నా జీవితానికి సంబంధించి అన్ని విధాలుగా ఉన్నతి చెందడానికి 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నా. ఇది నేను నాకు ఇచ్చుకుంటున్న మాట. ఇది నేను నాకు ఇచ్చుకుంటున్న మాట. ఇది నేను నాకు ఇచ్చుకుంటున్న మాట. Just be relaxed. Come to your own state. Rub your hands. Put your hands on your eyes. Open your eyes slowly. How do you feel? Just share in a single word in the comment. ఏమనిపిస్తుంది ఇప్పుడు? సింగిల్ వర్డ్. షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఫీలింగ్. ఇది చేస్తున్నప్పుడు ఏమనిపించింది మీకు? మ్యామ్ అది చేసేటప్పుడు అయితే నా మైండ్ నా హార్ట్ చాలా ప్రశాంతంగా అనిపించింది. ఏది ఇది లేకుండా ప్రశాంతంగా అనిపించింది. వండర్ఫుల్, వండర్ఫుల్, వెరీ గుడ్. చాలా హ్యాపీగా ఉంది. ఎస్, ఆ హ్యాపీనెస్ ఎప్పుడు అలానే ఉండాలి. అల్వేలమ్మ కాన్ఫిడెన్స్. ఎస్ భారతి, ఐ అచీవ్డ్ మై సక్సెస్. వండర్ఫుల్. చైతన్య, ఐ టేక్ 100% రెస్పాన్సిబిలిటీ ఫర్ మై లైఫ్. కంగ్రాచులేషన్స్. ఎస్, విష్ ఫుల్ఫిల్ అయినట్టు ఉంది మ్యామ్. ఎస్, వండర్ఫుల్. కంగ్రాచులేషన్స్. యా, స్వప్న, ఐ అచీవ్డ్ మై సక్సెస్. వండర్ఫుల్. మమత గారు, హ్యాపీ. వండర్ఫుల్. ఫుల్ కాన్ఫిడెన్స్ మ్యామ్. ఎస్, ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది. నైస్. ఎస్. సో ఇప్పుడు మీకు విషయం చెప్పబోతున్నా. ఓకే. యా, కాన్ఫిడెన్స్ మ్యామ్. వసంత, వండర్ఫుల్. ఈ కాన్ఫిడెన్స్ ఇలానే కంటిన్యూ అవుతూ కంప్లీట్ గా 2025 అన్నది మన జీవితంలో అద్భుతంగా మర్చుకోవాలని ఎవరు అనుకుంటున్నారు? జస్ట్ టైప్ ఇట్ ఇన్ ద చాట్ బాక్స్. జ్యోతి గారు, ఐ అచీవ్డ్ మై లైఫ్. ఎస్, వండర్ఫుల్. యా, స్వప్న ఐ, భారతి ఐ, చైతన్య మీ మ్యామ్, పద్మ గారు ఐ, స్వాతి గారు ఐయామ్, వసంత ఐయామ్, అల్వేలమ్మ ఐ, శిల్ప ఐ, జ్యోతి గారు ఐ, ఆమని ఐ, లక్ష్మి అమ్మ ఐయామ్, అండ్ ఈ లక్ష్మి గారు ఐ. వండర్ఫుల్. ఇప్పుడు చెప్పండి, ఇమ్మీడియట్ యాక్షన్ టేకింగ్ లోకి నేను వస్తా. ఈ విషయంలో ఇమ్మీడియట్ యాక్షన్ టేకర్. ఓకే, ఇమ్మీడియట్ యాక్షన్ టేకర్.
IAT టైప్ చేయండి ఫస్ట్. IAT భారతి. చైతన్య, వండర్ఫుల్ వండర్ఫుల్. అండ్ స్వాతి గారు, అల్వేలమ్మ, జ్యోతి గారు, లక్ష్మి అమ్మ, ఆమని గారు, అండ్ మమత గారు, శిల్ప, ఎస్, వండర్ఫుల్. ఓకే, సో మీకు చెప్తానా కదా బ్యూటిఫుల్ గిఫ్ట్ ఈరోజు నేను ఇవ్వబోతున్నా అని. ఓకే, రెడీనా మరి అదేంటో తెలుసుకోవడానికి, పొందడానికి? ఈరోజు మనం మాట్లాడడంలో ఇంతవరకు ఏదైతే డిస్కస్ చేసామో ఇందులో మనకు ఒక క్లారిటీ వచ్చింది ఏంటంటే, అఫ్ కోర్స్ మనం సిస్టమ్ ని ఫాలో అవుతున్నప్పుడు సక్సెస్ సాధిస్తున్నాం. ఓకే, పీపుల్ మే ఫెయిల్ బట్ సిస్టమ్ నెవర్. ఓకే, సో సిస్టమ్ అన్నది నేను ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేయడానికి కంప్లీట్ గా బ్లూ ప్రింట్ రెడీ చేసి ఉంచా. 3 స్టేజ్ బ్లూ ప్రింట్. అది ఏంటి అంటే నోయింగ్, డూయింగ్ అండ్ బీయింగ్. ఓకే, నోయింగ్ అంటే ఇంతవరకు మనకి ఏదైతే తెలియలేదో అవన్నీ కూడా తెలుసుకోవడం డీటెయిల్డ్ గా, ప్రాక్టికల్ గా. అలాగే డూయింగ్ అంటే మనం ఏవైతే తెలుసుకున్నామో అవి చేయడం మన లైఫ్ లో. అండ్ బీయింగ్ అంటే కంప్లీట్ గా మనం అలా అలైన్ అవ్వడం, తయారవడం. ఫస్ట్ మనకి తెలిసి తర్వాత అది చేసినప్పుడే మనం బీయింగ్ స్టేట్ కి వస్తాం. ఓకే, సో ఈ 3 స్టెప్ బ్లూ ప్రింట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఫస్ట్ ఇనిషియేషన్ ఒకటి నేను ఇప్పుడు చేద్దాం అనుకుంటున్నా. అదేంటో తెలుసుకుందాం అనుకుంటున్నారా? ఎవరెవరు రెడీగా ఉన్నారు తెలుసుకోవడానికి? జస్ట్ షో యువర్ థమ్స్ అప్ ఇఫ్ యు ఆర్ రెడీ. ఎస్ ఎస్ ఎస్, వెరీ గుడ్. ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ద సిస్టర్హుడ్. ఓకే, సిస్టర్హుడ్ ఏంటి సిస్టర్హుడ్ అని అనిపిస్తుంది కదా. ఇప్పుడు మన లక్ష్మి అమ్మ మాట్లాడినప్పుడు చెప్పారు కదా, పలానా పలానా ప్రాబ్లం ఉంది బట్ ఆలోచిస్తాను, చేస్తాను దానికోసం ఏదైనా. సో నేను ఇప్పుడు మీకోసం అందిస్తున్న ఈ సిస్టర్హుడ్ ఏంటంటే, మనం ఎవ్రీ మంత్ ప్లాన్ చేసుకుంటాం ఆ మంత్ మొత్తం ఏం చేయాలో. ఓకే, ఎక్కడెక్కడ మనం స్టక్ అవుతున్నాం, ఏ ఏరియాస్ లో మనం ఇంకా ఫోకస్ పెట్టాలి, ఎక్కడ చేంజెస్ తెచ్చుకోవాలి, అవన్నీ కూడా ప్లాన్ చేస్తాం. ఓకే, దాంతో పాటు ఇంకా బోనస్ ఏంటంటే వీఆర్ గోయింగ్ టు ప్రిపేర్ అవర్ విజన్ బోర్డ్. ఓకే, విజన్ బోర్డ్ అంటే ఏంటి, దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అది ఎలా మన లైఫ్ లో ఐ మీన్ హెల్ప్ చేస్తుంది, ఇవన్నీ నేను మీకు తెలియజేస్తాను. అలాగే మనం ఇప్పుడు ఎలాగైతే కూర్చొని మాట్లాడుతున్నామో అలాగే కూర్చొని తయారు చేస్తాం కూడా. ఓకే, ఐఎమ్ ప్లానింగ్ టు డూ దట్ ఆన్ 23rd, 24th అండ్ 25th December. 3 days కంటిన్యూ ఉంటాయి మనకి అది. ఓకేనా? విజన్ బోర్డ్ కి సంబంధించి 23, 24 అండ్ 25 ఈ 3 రోజులు కంప్లీట్ గా మనం మన లైఫ్ ని మనం రీడిజైన్ చేసుకోవడానికి అవసరమైనవన్నీ డిస్కస్ చేసి ప్రాసెస్ లో పెడతాం. అలాగే ఎవ్రీ మంత్ ఓకే ఎండింగ్ లో మనం మంత్లీ ప్లాన్ చేస్తాం. దానికి మీకు నేను వర్క్ షీట్ కూడా పంపిస్తా. ఐ మీన్ ఎవరెవరైతే ఇందులోని ఎన్రోల్ అవుతున్నారో వాళ్ళందరికీ కంప్లీట్గా ఒక చిన్న బుక్లెట్ లా వస్తుంది మీకు. ఓకే, దాన్ని మనం ఇలా కూర్చొని ప్లాన్ చేసుకుంటాం అందరం. ఓకే, లెట్స్ గ్రో టుగెదర్, లెట్స్ ప్లాన్ టుగెదర్, లెట్స్ స్టార్ట్ అవర్ న్యూ లైఫ్ టుగెదర్. ఓకే, హౌ డూ యూ ఫీల్ నౌ? ఏమనిపిస్తుంది మీకు ఇప్పుడు? Complete 2025, every month we are going to plan. Okay. Yeah. చెప్పండి అమ్మా. మేడం ఎదురు చూస్తున్నాం మేడం, ఈగర్లీ వెయిటింగ్. Yes. Eagerly waiting. Wonderful. So happy, ma'am.
సూపర్ మ్యామ్. ఎస్, వండర్ఫుల్, నైస్. ఎందుకంటే కేవలం అనుకోవడం వేరు, చేయడం వేరు. కానీ ఏదైనా ఒక చేసే ముందు దానికి ఒక ప్లాన్ వేసుకొని చేస్తే మన టైం అండ్ ఎనర్జీ అనేది చాలా 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 సేవ్ అవుతుంది. సో దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఇన్ 2025. ఓకే, సో యా, వండర్ఫుల్ మ్యామ్, సో హ్యాపీ మ్యామ్. యా, సో హ్యాపీనెస్ ఎప్పుడు కూడాను మీ లైఫ్ లో పార్ట్ అయిపోవాలన్నమాట. ఓకే, ఐఎమ్ ఫుల్లీ కమిటెడ్. నా ఈచ్ అండ్ ఎవ్రీ నర్వ్ అండ్ సెల్ అన్నది కంప్లీట్ గా అలైన్ అయిపోయింది టు సర్వ్, టు హెల్ప్ ద నీడీ విమెన్. ఇఫ్ యు రియల్లీ కమిటెడ్ టు ప్లాన్ యువర్ లైఫ్, టు డిజైన్ యువర్ లైఫ్, ఓకే, కమ్ అండ్ జాయిన్ విత్ మీ. ఓకే, 23, 24 అండ్ 25 డిసెంబర్ విజన్ బోర్డ్ సంబంధించి మనం అన్ని మాట్లాడడం, తెలుసుకోవడం, ప్రిపేర్ చేయడం చేస్తాం. అలాగే ఎవ్రీ మంత్ ఎండింగ్ లో మండే ఉంటది మనకి సిస్టర్హుడ్ సెషన్. ఓకే, నెక్స్ట్ మంత్ కోసం మనం అన్ని ప్లాన్ చేస్తాం. అండ్ వండర్ఫుల్ అనౌన్స్మెంట్ ఈస్ దట్ దిస్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ ఫర్ ఎంపవరింగ్ మైండ్స్. ఎంపవరింగ్ మైండ్స్ లో ఎవరెవరైతే ఉన్నారో, ఆర్ గోల్డ్ లెవెల్ ఆఫ్ లెర్నింగ్ ఆర్ డైమండ్ లెవెల్ ఆఫ్ లెర్నింగ్ కోసం ఎవరైతే ఎన్రోల్ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇది కంప్లీట్ గా ఫ్రీ. దీనికోసం ఏమి పే చేయవలసిన అవసరం లేదు. ఓకే, అండ్ అదర్స్, దోస్ హూ వాంట్ టు జాయిన్ దిస్, యూ కెన్ జాయిన్. ఓకే, యా, హ్యాపీ మ్యామ్, సూపర్ మ్యామ్, వండర్ఫుల్. సో నౌ టెల్ మీ, who is ready for this? Who is ready for this? To prepare the vision board and to participate in the monthly planning. Okay. Yeah, thank you, Amma Alvelama. Yeah, you're most welcome, Amma. E. Lakshmi Garu, I. Bharti, I am. Padmasri Garu, I. Wonderful. Okay. Yeah, Amani, I. Nice, nice, nice. Yeah, Chaitanya Garu, I am. Lakshmi Amma, I am. Alvelama, I am. Wonderful. Good, good, good. ఇంకొక గిఫ్ట్ కూడా నేను ఇద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఏమనుకుంటున్నారు అది? ఎక్స్పెక్ట్ చేయగలరా ఎవరైనా? సర్ప్రైజెస్ అన్న, గిఫ్ట్స్ ఇవ్వడం అన్న నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. సో ఈ రోజు లైవ్ సెషన్ అటెండ్ అయిన వాళ్ళందరిలో ఒక్కరికి ఈ సిస్టర్హుడ్ లో జాయిన్ అవ్వడం అనేది కంప్లీట్ ఫ్రీ. వాళ్ళు వితౌట్ పేమెంట్ దే కెన్ జాయిన్ ఇన్ దట్. ఓకే, సో చూద్దాం ఎవరు లక్కీయెస్ట్ పర్సన్. ఓకే, గాట్ ఇట్. దిస్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ ఫర్ ఎంపవరింగ్ మైండ్స్. అండ్ ఎవరైతే ఎంపవరింగ్ మైండ్స్ ఆల్రెడీ ఉన్నారో మీకు అది గ్రాంటెడ్. ఆర్ గోల్డ్ మెంబర్షిప్ ఆర్ డైమండ్ లెవెల్ ఆఫ్ లెర్నింగ్ ఎవరు ఉన్నారో మీ అందరికి అది గ్రాంటెడ్. ఇట్స్ ఫ్రీ గిఫ్ట్. ఎవరైతే వాటిల్లో లేరో, ఓకే, యూ కెన్ జాయిన్ నౌ. ఓకే, సో ఎవరికి ఏమైనా క్వశ్చన్స్ ఆర్ డౌట్స్ ఉన్నాయా ఈ విషయంలో? ఆర్ హౌ డు యూ ఫీల్ నౌ? మీ ప్లాన్ ఎప్పుడు బాగుంటది మేడం, చాలా బాగుంటది. మేము మీ గిఫ్ట్స్ గురించి మేము అసలు ఊహించని గిఫ్ట్స్ ఇస్తుంటారు. ఎస్, ఇక్కడ రాశారు. థ్యాంక్ యూ మ్యామ్, ఆసమ్ మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. యా, సో నేను మీకు ఒక లింక్ పంపించాను గ్రూప్ లో. ఎవరెవరైతే ఈరోజు సెషన్ అటెండ్ అవుతున్నారో మీ అందరి కోసం గిఫ్ట్స్ వెయిట్ చేస్తున్నాయి. ఫిల్ దిస్ ఫామ్ అని, లెట్ మీ చెక్ ఎవరెవరు చేశారో. ఆ చేసిన వాళ్ళు ఒకరికి వస్తుంది ఇప్పుడు. ఓకే, గాట్ ఇట్. ఎస్, పది మంది చేశారమ్మా ఇప్పటికి. ఓకే, 10 మంది చేశారు.
సో ఇప్పుడు సెలక్షన్ కూడా మీరే చేయండి. ఎలా? ఇట్స్ ఎ క్వశ్చన్ కదా. ఎస్. సో మీ ఫేవరెట్ నంబర్ విత్ ఇన్ 10 టైప్ చేయండి. మీ ఫేవరెట్ నెంబర్ 1 to 10 టైప్ చేయండి అందరు. చూద్దాం ఏం టైప్ చేస్తారు. అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి. ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. యా, చూద్దాం ఇప్పుడు ఏంటేంటి నంబర్స్ వచ్చాయి ఇక్కడ. కంప్లీటెడ్ టైపింగ్. ఎస్, చూద్దాం ఇప్పుడు ఏ నంబర్ ఎక్కువ సార్లు రిపీట్ అయింది. ఓకే, 9 3 టైమ్స్ రిపీట్ అయింది. అండ్ ఒకటి 5 6 2 టైమ్స్. దెన్ 5 2 టైమ్స్. 1 7 8. సో 9 3 టైమ్స్ రిపీట్ అయింది. 1 2 3 4 టైమ్స్ 9. చూద్దాం ఇప్పుడు 9 నంబర్లో ఎవరు ఉన్నారు. ఓకే, ఇది చేసిన 10 మందిలో 9 నెంబర్ ఎవరు ఉంటారో వాళ్ళకి ఇది కంప్లీట్ ఫ్రీ గిఫ్ట్. ఓకే, ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ఎవరిదైనా? వావ్, ఇట్స్ చెప్పేయాలా? చెప్పండి. ఆ? చెప్పేయాలా ఎవరు అది ఆ లక్కీయెస్ట్ పర్సన్? లక్ష్మి గారు ఉండొచ్చు. అన్ఎక్స్పెక్టెడ్, అన్ఎక్స్పెక్టెడ్. అందుకే అంటారు ఎప్పుడు కూడా ఏంటంటే ఆ లైఫ్ లో మ్యాజిక్స్ అండ్ వండర్స్ అన్నవి అవుతుంటాయి విత్ ఇన్ సెకండ్స్ లోని. ఇది ఇంకా ఎవరో కాదు, ఇట్స్ పి. చెప్పినా ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఇట్స్ పి పద్మజ. హూ ఇస్ దట్ పి పద్మజ? యా, స్వప్న. కంగ్రాచులేషన్స్. ఓకే, కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ స్వప్న, బట్ యు ఆర్ ఇన్ ద ఎంపవరింగ్ మైండ్స్ ఐ థింక్. సో యూ హ్యావ్ ఆల్రెడీ గాట్ దట్. సో లెట్ మీ డూ విత్ ద అనదర్ నంబర్. ఓకే, నీకు ఆల్రెడీ అది గ్రాంటెడ్. సో ఇప్పుడు ఇంకొక నంబర్ చూద్దాం ఏది రిపీట్ అయిందో ఎక్కువ. ఎయిట్ 3 7 1 1 5. సో 5 నెంబర్ 2 టైమ్స్ రిపీట్ అయింది. అలాగే 6 2 టైమ్స్ ఉంది. ఓకే, 1 2 టైమ్స్ ఉంది. ఓకే, గాట్ ఇట్. 5 6 1 2 2 టైమ్స్ ఉన్నాయి. మేడం మళ్ళీ పెట్టమనండి మేడం. అలాగవదు. అంటే అన్ని 2 2 ఉన్నాయి కదండి. ఇప్పుడు ఇప్పుడు ఇందులో ఇందులో పెట్టండి ఎవరేది పెడతారు చూద్దాం. 1 5 6. 1 5 6 లో టైప్ చేయండి ఎవరేం టైప్ చేస్తారు. అందులో ఎవరికి ఏది హైయెస్ట్ వస్తే అప్పుడు చేద్దాం. మీరు ఇక్కడ చూసుకొని చేయొద్దు, మీరు ఓన్ గా చేయండి. 1 5 6. యా, గాట్ ఇట్ గాట్ ఇట్ గాట్ ఇట్. 5 5 5 హైయెస్ట్. ఓకే, చూద్దాం 5 లో ఎవరు ఉన్నారు.
లక్ తన్నుకుంటూ వస్తుంది ఒక్కొక్కరికి. 5 లో ఉండింది అలవేలమ్మ. కంగ్రాచులేషన్స్ అమ్మా. అలవేలం కూడా ఉన్నారు కదా. ఎస్, అలవేలమ్మ కూడా ఉన్నారు. బట్ వాళ్ళిద్దరికి స్పెషల్ గిఫ్ట్స్ ఉంటాయి ఇందులో. లక్కీయెస్ట్ డ్రాలాలు వచ్చినందుకు. ఓకే. అండ్ స్వప్నకి అలవేలమ్మకి స్పెషల్ 1-to-1 సెషన్. ఓకే. ఇస్ గోయింగ్ టు బి ప్లాన్. ఇప్పుడు ఇట్స్ 6 ఉంది. కంప్లీట్లీ. ఓకే. నెక్స్ట్ హైయెస్ట్ నంబర్ 6. ఇస్ ఇట్ 6? 1, 2. Yes, 6. Let me see who is in 6. It's Vasanta. Congratulations, Vasanta. Okay. సో స్వప్న, అల్వేలమ్మ, వసంత ఆల్రెడీ ఎంపవరింగ్ మైండ్స్ లో ఉన్నోళ్ళే మళ్ళీ వాళ్ళని అదృష్టం తనకు పరిగెడుతూ వస్తుంది. సో మీ ముగ్గురికి కూడా 1-to-1 చేయడం జరుగుతుంది కంప్లీట్ గా. మీరు ఎక్కడెక్కడ ఏవేవి ఇంకా తెలుసుకుందాం అనుకుంటున్నారో ఐఎమ్ దేర్ టు హెల్ప్ యూ ఫర్ దాట్. ఓకే. సో ఇంకొక అనౌన్స్మెంట్ ఏంటంటే ఎవ్రీ వీక్ నేను ఇలా ముగ్గురికి ఫ్రీ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. కొత్త వాళ్ళకి, నాట్ పాత వాళ్ళు. ఓకే. ఆల్రెడీ ఎవరైతే వచ్చినారో వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళు ఎవరైతే అటెండ్ అవుతూ ఉంటారో వాళ్ళల్లో ముగ్గురికి ఫ్రీ గిఫ్ట్ నేను ఇద్దాం అనుకుంటున్నా. ఆ గిఫ్ట్స్ ఏంటి అన్నవి అనేది సస్పెన్స్, సర్ప్రైజ్. ఓకే. డూ యూ లైక్ దట్? ఎస్, ఇఫ్ ఎస్ జస్ట్ షో యువర్ థమ్స్ అప్. వెరీ గుడ్. సో ఇప్పుడు చెప్పండి, ఎవరెవరు రెడీగా ఉన్నారు మన సిస్టర్హుడ్ అండ్ విజన్ బోర్డ్ కోసం? అంటే ఎంపవరింగ్ మైండ్స్ లో ఉన్న వాళ్ళు కాదు, వేరే వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో. ఇఫ్ యు ఆర్ రెడీ దెన్ యూ కెన్ జాయిన్ ఇమ్మీడియట్లీ. ఓకే. సో నౌ లెట్ మీ నో, కొత్త వాళ్ళు ఎవరైతే ఎంపవరింగ్ మైండ్స్ లో లేరో ఎవరు రెడీగా ఉన్నారు ఫర్ ప్రిపేరింగ్ యువర్ విజన్ బోర్డ్ ఫర్ 2025 అండ్ మంత్లీ సిస్టర్హుడ్ సెషన్? ఓకే. కంప్లీట్ గా ప్లాన్ వైజ్ మనం 2005 ని లీడ్ చేయబోతున్నాం. ఓకే. సో ఎవరెవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో యూ కెన్ కన్సల్ట్ చైతన్య గారు. ఓకే. చైతన్య గారికి ఈ రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం జరుగుతుంది. యూ కెన్ కన్సల్ట్ విత్ హర్ అండ్ జాయిన్ దట్. ఓకే. డిసెంబర్ 23, 24 అండ్ 25 ఈ 3 days మనం విజన్ బోర్డ్ తయారు చేస్తాం. ఓకే. అలాగే ఎవ్రీ మంత్ మనం టిల్ ద ఎండ్ ఆఫ్ డిసెంబర్ 2025 ఎవ్రీ మంత్ మనం ప్లాన్ చేసుకుంటాం. డూ యూ లైక్ దట్? ఎస్. ఇప్పుడు అడగండి, ఏమైనా క్వశ్చన్స్ ఆర్ డౌట్స్ ఉన్నాయా? ఆర్ హౌ డు యూ ఫీల్? చాలా సంతోషంగా ఉంది మేడం. ఆ Yes. విజన్ బోర్డ్ కు కావాల్సినవన్నీ తెచ్చిపెట్టుకోవాలా మేడం? మీరు ఆ 22nd రోజే చెప్తారా? మనం 23rd, 24, 25 అనుకున్నాం కదా. 23rd మనం అన్ని మాట్లాడదాం, ఏంటేంటి కావాలి, ఎలా కావాలి. 24th మీరు అన్ని రెడీ చేసుకుంటారు అండ్ అగైన్ మనం ప్రిపేర్ చేస్తామంట. నో వరీ. ఓకేనా? అందుకే 3 days పెట్టడం అయింది అది. యా స్వప్న, ఫుల్ హ్యాపీ మ్యామ్. వండర్ఫుల్. అల్వేలమ్మ, యు ఆర్ గివెన్ అ డ్యూటీ అగైన్ 1-to-1 మీరే షెడ్యూల్ చేయాలి. ఓకే. ఓకేనా? ప్రజెంట్ స్వప్న, మీరు, వసంత ముగ్గురికి షెడ్యూల్ చేయండి. అండ్ చైతన్య is going to take the responsibility to join for sisterhood and vision board. Okay. డేట్స్ ఫిక్స్ చేయాలా మేడం? మీరు చెప్తారా? నేను మీకు తెలియజేస్తాను, దాన్ని బట్టి మీరు డేట్స్ ఓకే. ఫిక్స్ చేద్దాం. ఓకేనా? యా ఓకే. గుడ్. ఎనీ మోర్ క్వశ్చన్స్ ఆర్ డౌట్స్? మేడం చెప్పండి అమ్మా. చెప్పండి అమ్మా మమతా గారు. మేడం మీరు ఫస్ట్ చెప్పారు కదా, ఆ, మనం ఏమనుకుంటాం అవి జరుగుతాయి అనేసి. మీరు క్లాస్ లో ఫస్ట్ జాయిన్ అయినప్పుడు అంటే మీతో మాట్లాడాలనుకున్నాను.
అది యాక్చువల్ గా మొన్న హరివం గీతా గీత మందిర్ దగ్గర భోజనాలు అయ్యాయి కదా, ఎస్ కనీసం ఫోన్ లో మాట్లాడదాం అనుకున్నాను, కానీ అది యాక్చువల్ గా కలవడం జరిగింది. ఎస్ సో హ్యాపీ. దట్స్ గుడ్, వండర్ఫుల్. యా, ఐ ఆల్సో ఫెల్ట్ వెరీ హ్యాపీ. మిమ్మల్ని ఇలాగ నేను జూమ్ లోనే చూసా, బయట ఎప్పుడు చూడలేదు, ఈవెన్ రాయగడలో కూడా. సో ఆ రోజు మీరు వచ్చి అడిగారు కదా, మేడం నేను ఎవరో తెలుసా, గుర్తుపట్టారా? అంటే మాట్లాడదాం అనుకున్నాను, కలవడం జరిగింది. ఎస్, అందుకే మనం మనస్ఫూర్తిగా మంచివి ఏవైనా అనుకోండి, ఖచ్చితంగా అవుతాయమ్మా అవి. ఉమ్, ఓకే, అందుకే మంచి ఉమ్, ఆలోచనలు చేయాలి, మంచివి అనుకోవాలి, మంచి పనులు చేద్దాం అనుకుంటూ ప్రయత్నించాలి, మంచి పనులు ప్రారంభించి చేస్తూ ఉండాలి. ఇదే ఉమ్, మన లైఫ్ కి బ్లెస్సింగ్ మాట. ఉమ్. ఓకే, యా, ఐ ఆల్సో ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇలా అంటే ముందు ఆన్ తెలుసు వస్తుండేదాన్ని అక్కడికి, నాన్నగారికి కూడా తెలుసు. అది నాన్నగారు తెలుసు, వస్తుండేవాళ్ళు నాన్నగారు కూడా ఇంటికి, లాయర్ గా తెలుసు. కానీ మిమ్మల్ని ఎప్పుడు నేను కలలేదు, మాట్లాడలేదు. ఓకే, మాట్లాడాలనుకున్నాను, జస్ట్ కలవడం జరిగింది. ఎస్ ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్. యా, ఐ టూ థ్యాంక్ యూ ఫెల్ట్ మ్యామ్. వెరీ హ్యాపీ టు మీట్ యూ. యా, యూ మోస్ట్ వెల్కమ్. ఓకే మా, ఎనీ మోర్ క్వశ్చన్స్ ఆర్ డౌట్స్, ఆర్ షాల్ వి క్లోజ్? మ్యామ్ చైతన్య గారిని ఎలా కాంటాక్ట్ అవ్వాలి? చైతన్య గారు, గివ్ యువర్ నంబర్, కామెంట్ లో టైప్ చేయండి మీ నంబర్, వాళ్ళు ఫోన్ చేస్తారు మీకు. ఆమె ఇస్తారు, మీరు నోట్ చేసుకోండి అమ్మా నంబరు. ఓకేనా? యా, ఇంకా ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా? మేము గ్రూప్ లో సెండ్ చేస్తాను, కొత్త నెంబర్ కదా ఇది. ఓకే దాన్, గ్రూప్ లో ఆమె నెంబర్ సెండ్ చేస్తారమ్మా. మీరు ఏ గ్రూప్స్ లో ఉన్నారు కదా, స్నేహ గ్రూప్ ఆర్ అబండెంట్ యాక్సిలరేటర్ అండ్ ఎంపవరింగ్ మైండ్స్ లో ఉన్నారు కదా, ఎవరెవరు వేరే వేరే గ్రూప్స్ లో, ఆ గ్రూప్ లో ఆమె నెంబర్ సెండ్ చేయడం జరుగుతుంది. యూ క్యాన్ కాంటాక్ట్ హెర్ అండ్ జాయిన్. ఓకేనా? అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్, స్వప్న, అల్వేలమ్మ అండ్ వసంత, ఫర్ being the luckiest persons, luckiest 3 persons in the first attempt itself. And it is my promise to you all, every week 3 luckiest persons ని మనం సెలెక్ట్ చేద్దాం, న్యూ మెంబర్స్. ఓకే, ఎవరెవరైతే కొత్తగా జాయిన్ అవుతూ ఉన్నారో అందులో ముగ్గురికి మనం ఎప్పుడు కూడా ఫ్రీ గిఫ్ట్స్ ఇస్తూనే ఉంటాం, బంపర్ ఆఫర్. ఓకేనా? యా, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ స్వప్న. యా, you're most welcome. So this is all about today's session. Really, I'm feeling very happy. And నా మిషన్ ఏదైతే ఉందో 1 lakh women కి హెల్ప్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఐఎమ్ టార్గెటింగ్ టు రీచ్ 1000 women this year, 2025. Let me see who are those 1000 women. Okay, సో ఈ సిస్టర్వర్స్ ఆర్ సిస్టర్హుడ్ అన్నది కంప్లీట్ గా ఒక న్యూ కాన్సెప్ట్, అండ్ ఇట్ ఈస్ a soul connection between you and me. We are going to grow together. ఓకే, సో ఎవరెవరైతే మీరు జాయిన్ అవుదాం అనుకుంటున్నారో ఈ విజన్ బోర్డ్ సెషన్ అండ్ సిస్టర్హుడ్, కాంటాక్ట్ చైతన్య. ఓకేనా? యా, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీక్. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్, కీప్ ఆన్ లెర్నింగ్ అండ్ యాడ్ వాల్యూ టు యువర్ లైఫ్. బాయ్, గుడ్ నైట్. మేడం, అమ్మా, ఆమెని వాళ్ళ అమ్మగారు మీతో కొద్దిగా మాట్లాడుతున్నారు. చెప్పండి అమ్మా. ఆమెని అమ్మతో మాట్లాడించు. ఉన్నారా అమ్మా? మ్యూట్ ఆన్ చేయి. లోన్ ఉన్నారండి. ఓకే, నువ్వు అడుగు అయితమ్మా, నువ్వు అడుగు, పర్వాలేదు. ఫోన్ ఫోన్ చేసి చేసి మాట్లాడతారా? సరే సరే, ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే అమ్మా, సరే ఉందాం, బాయ్, నమస్తే. థ్యాంక్ యూ మేడం. గుడ్ నైట్. గుడ్ యా, నైట్. గుడ్ నైట్. వండర్ఫుల్.